శ్రీ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు అనేక మంది ఆర్థిక సహాయం విరాళ రూపాల్లో అందజేశారు. అందులో 5,000 రూపాయలు ఆ పైన విరాళాలు ఇచ్చిన వారిని ఋషిపీఠం సత్కరించుకుంటోంది. శ్రీ జిఆర్కే శాస్త్రి గారు, శ్రీ కె కృష్ణమోహన్ దంపతులు, శ్రీ ఎన్టీ శాస్త్రి గారు, శ్రీ వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారు బెంగళూరు నుంచి వచ్చారు. మా ఋషిపీఠం కార్యకర్త వారు బెంగళూరులో. గురుగారి ప్రవచనాలు అనేక అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. శ్రీ ఎం ప్రదీప్ కుమార్, శ్రీ ఎం ప్రదీప్ కుమార్ గారు, వీరు అందించిన సహకారానికి ఋషిపీఠం ధన్యవాదాలు తెలుపుతోంది. ఇదే విధంగా ఎవరైనా విరాళాలను సమర్పించదలసిన వారు మా కౌంటర్లో సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. సిఆర్ఎం శాస్త్రి గారు రాజమండ్రి నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ విరాళదాతలందరికీ కూడా ఋషిపీఠం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఈ రెండవ దినం ప్రవచనాన్ని ప్రారంభించే సమయం ఆసనమైంది. గురువుగారిని పుష్పమాలంకృతం చేయడానికి శ్రీ పురుష హనుమంతరావు గారిని, శ్రీ గోడెల్లి కుటుంబరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రెండవ రోజు ప్రవచనాన్ని ప్రారంభించవలసిగా గురువు గారిని మనందరి తరఫున అభ్యర్థిస్తున్నాం. अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమప్తౌ అంతే పరిష్టగతయే హరయే నమస్తే. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణామృత పూరపూరిత సముద్రం. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 యో దేవః సవితాస్మాకం యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః యో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః ప్రేరయేతస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే తద్వరేణ్యముపాస్మహే. సర్వచైతన్యరూపాం తాం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. బుద్ధిం యానః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి
సవనీయ నమస్సులు సంపూర్ణ చేసుకుంటూ సంధ్యావందన ప్రయోజనం అంతరార్థం అనేటువంటి అంశంపై ప్రవచన యజ్ఞాన్ని నిన్న ప్రారంభం చేసుకుంటూ ఉపోద్ఘాతంగా సంధ్య అంటే ఏమిటి, వందనం అంటే ఏమిటో చెప్పుకున్నాం. సంధ్య అనేటువంటి విషయంలో ఒక దివ్యమైన 3 రకాల స్థాయిలు ఉన్నాయి. ఉత్తమ స్థాయి, మధ్యమ స్థాయి, సాధారణ స్థాయి అని. సాధారణ స్థాయిలో ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాలం ఎందు సూర్యమండలములో ఉన్న చిచ్చక్తిని ఉపాసిస్తున్నామని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయి తర్వాత వివరించబడుతూ ఉంటుంది. ఇకపై సంధ్య అనేది ప్రతివారు చేయవలసిన నిత్యకృత్యం. అందులో ఉపనయన సంస్కారం పొందిన వారు చేసి తీరాలి. మిగిలిన వారు వారి వారి పద్ధతుల్లో చేయాలి. ప్రతి వారికి సంధ్యావందనం ఉన్నది అనే అంశాలు కూడా ప్రస్తావన చేసుకున్నాయి. ఇక్కడ వైదికమైన సంధ్యావందనం ఉపనయన సంస్కారం కలిగిన వారికి ఉంటే, గాయత్రి భావము వేద భావంతో కలిగినటువంటి పురాణ తాంత్రిక సంధ్యావందన ప్రక్రియలు కూడా ఉన్నాయి. ప్రతి వారు కూడా వైదికమైన దేవతని సంధ్యాకాలంలో శ్రద్ధగా ధ్యానించి ఉపాసిస్తే అదే సంధ్యావందనం అవుతుంది అని తెలుసుకుంటూ, రామాయణంలో సుందరకాండలో ఒక అంశం కనబడుతుంది మనకి. ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణకు వెళ్ళి లంకలో వెళుతూ ఉండగా ఇంకా సీతమ్మను చూడటం, రకరకాల ఊహలు చేస్తూ ఉంటారు సీత ఎక్కడ ఉంటుందా అని. అశోకవనంలోకి ప్రవేశించినప్పుడు ఇంకా సీతాదర్శనం కాక పూర్వము ఒక విశాలమైన సరస్సును చూసి, సంధ్యాకాలం అవుతుంది, బహుశా సీతాదేవి సంధ్యావందనం కోసం ఇక్కడికి వస్తుందేమో అని కూడా అనుకుంటాడు. చాలా మంది సుందరకాండలో ఈ ఘట్టాన్ని చదివి దీన్ని బట్టి పూర్వకాలంలో స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉండేది, రాను రాను అది పోయి కేవలం పురుషులు మాత్రమే చేస్తూ ఉన్నారు. పురుషులు మాత్రమే చేస్తూ ఉన్నారా, అది ప్రశ్నార్థకమే. అయితే అప్పుడు దీన్ని బట్టి ఆనాడు స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉండేదని, వేదాధ్యయనం ఉండేదని కొంతమంది పండితులు కూడా రాశారు. వారి యొక్క అభిప్రాయాలను తప్పుపట్టడం కానీ విమర్శించడం కానీ జరగట్లేదు, కానీ అయితే అవి ఉండవచ్చు. కానీ సంధ్యావందనం అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రకారంగా వివిధ రకాలుగా ప్రతివారు ఆ సమయాల్లో, సంధ్యా సమయంలో భగవంతుడిని ఆరాధన చేసేవారు, ఈశ్వరారాధన చేసేవారు. ఈశ్వరారాధన ఏది చేసినా అయితే ఎప్పుడు అలా వెళ్తూ ఉండాలా అని కాదు. అప్పుడు అరణ్యంలో ప్రయాణం చేసి ఉంటాడు కనుక చిన్నపిల్లవాడు కనుక నిద్రపోతున్నాడు, ఆయన నిద్రలేపాడు. ఎందుకు నిద్రలేపాడు? తొందరగా నా బయలుదేరదాం, టైం అయిపోయిందని లేపలేదు. ఇక్కడ కర్తవ్యం దైవమాన్హీకం అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఆన్హీకం అంటే ఈ పగలు ప్రారంభ సమయంలో చేయవలసిన ఏ కృత్యములు ఉన్నాయో అవి నీకు కర్తవ్యం, చెయ్యాలి కనుక లే అని చెప్పాడు. ఇక్కడ అంటే సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయడానికి లమ్మడు చెప్తున్నాడు. ఇక్కడ అది మనం చేయగలిగితే మిగిలిన సమయం అంతా కూడా రోజంతా సుదినం అవుతుంది. ఇక్కడ అలా మీరు రామాయణం చదువుతుంటే రమ్యంగా అనేక చోట్ల అరణ్యకాండలో కూడా రామచంద్రమూర్తి ఒక మహర్షితో మాట్లాడుతూ, సాయంకాలం అవగానే అటు రాముడు మాట్లాడుతున్న మహర్షి, అక్కడ ఉన్నటువంటి ఇతరులైనటువంటి ఋషులు మునులు కూడా సంధ్యావందనం చేస్తూ ఉన్నారని వర్ణిస్తాడు. మాటి మాటికి వాల్మీకి చెప్పడం ఉద్దేశం ఏంటంటే, కలికాలంలో సకాలంలో సంధ్యావందనం చేసేవారు కానీ అసలు సంధ్యావందనం చేసేవారు కానీ తగ్గుతారు అనే ఉద్దేశంతో మాటి మాటికి వాళ్ళు చెప్పడానికి అలా రాస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇలా అడుగడుగునే కనిపిస్తుంది. మహాభారతంలో అయితే సంధ్యావందన ప్రశస్తి అనేక పర్వాల్లో, ఉద్యోగ పర్వాల్లో కూడా మనకు కనబడుతుంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో అంత యుద్ధం చేసే వాళ్ళు కూడా సంధ్యావందనం రాగానే యుద్ధాన్ని ఆపి సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసినట్లుగా వర్ణించాడు వ్యాసుడు. అంటే సంధ్యకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఇక్కడ అటు రామాయణం కానీ భారతం కానీ చెప్తున్నాయి. ఎందుకంటే వేదధర్మం చెప్పడానికే ఉద్భవించిన ఇతిహాసాలు కనుక వాటి ప్రాధాన్యాన్ని అంత వివరంగా చెప్తున్నాయి. ఇక పురాణాల్లో లెక్కే లేదు. నిన్న మనం సంధ్య చెయ్యకపోతే ఎంత దోషమో నేను చెప్పడం జరిగింది. అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు యదన్యత్కృతే కర్మ నతస్య ఫలభా భవే, ఇది చెప్తున్నాం. అంతేకాదు సంధ్య గురించి తెలియని వాడు, సంధ్యని అనుష్ఠానం చేయని వాడు బ్రతికి ఉండినా కూడాను అతని విపరీతం పోతుంది. మృత స్వానోభుజాయతే, మరణించిన తర్వాత శునక జన్మ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఇవి చెప్పగానే కొందరు వెంటనే నవ్వుతారు. పాప శునకాలను అడిగితే వాడు గర్జన్మలు చెప్తాయో మనకు తెలియదు. కానీ ఇక్కడ అనేక, అంటే ప్రతి శునకము సంధ్యావందనం చేయని వాళ్ళే అని అనడానికి లేదు. ఇక్కడ శునక జన్మకు అనేక కారణాలు ఉంటాయి, ఇది కూడా ఒక కారణం. అయితే ఈ మాటల ఉద్దేశం అంత మాత్రం చేత మనం తర్కం పెట్టుకోవాలని కాదు, చేసి తీరాలి అనేది ఋషి మనకు చెప్తున్నటువంటి ప్రధానమైన ఉపదేశంగా దీన్ని స్వీకరించాలి ఇక్కడ. అంతేకాదు సంధ్యావందనం చెయ్యకపోతే, అదే ఉపనయన సంస్కారమైన వాడు చెయ్యకపోతే వాడికి వచ్చే దోషం పేరు సూర్యహత్యాపాతకం వస్తుందయ్యా అన్నారు. సహంతి సూర్యం సంధ్యాయా నోపాస్తిం కురితేతు యహ అన్నారు. ఈ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. పురాణాలన్నీ వర్ణిస్తున్న ప్రకారంగా ఉపనయన సంస్కారమైన వాడు లోక కళ్యాణం కోసం సంధ్యావందనం చేస్తున్నాడు. మిగిలిన వారు వారు చెప్పిన పద్ధతిలో సంధ్యావందనం వారి క్షేమం కోసం చేస్తున్నారు. కానీ
ఇక్కడ ఉపనయన సంస్కారం పేరుతో మంత్రబలాన్ని కాపాడుతూ మంత్రబలం ద్వారా ప్రకృతిని, ప్రకృతి ద్వారా జీవుల్ని కాపాడటానికి మంత్రతత్వం తెలిసిన విప్రుడికి కర్తవ్యంగా నిర్దేశించింది శాస్త్రం. దీనివల్ల ఏం జరుగుతున్నది అంటే మందేహాది రాక్షస సంహారం జరుగుతున్నది అన్నారు ఇక్కడ. ఆ సంస్కారం పొందినటువంటి వాడు త్రిసంధ్యంలో విడిచిపెట్టేటటువంటి అర్ఘ్య జలము వల్ల మందేహాది రాక్షసులు మరణిస్తారు అన్నాడు. ఎవరి మందేహాది రాక్షసులు అంటే ఈ మందేహాది రాక్షసులు సూర్యగమనాన్ని అడ్డుకుంటూ ఉంటారు. అది సంధ్యాకాలాల్లో అడ్డుకుంటారు. వాడు అడ్డుకున్నప్పుడు జగత్తుకి దానివల్ల విపత్తి ఏర్పడుతుంది. ఆ విపత్తి ఏర్పడకుండా ఆ మందేహాది రాక్షసులు మరణించాలి అంటే వారికి గాయత్రి మంత్ర సహితంగా ఇచ్చేటటువంటి జలము ఏదైతే ఉన్నదో దానితో వారు మరణిస్తారు అన్నట్టు. అయితే వాళ్ళు అమృతం తాగిన రాక్షసులు ఉంటారు. వాళ్ళు సంధ్యలో మరణించి మళ్ళీ సంధ్యలో పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ గాయత్రి జలం ఇచ్చారో వాళ్ళు దెబ్బతింటారు, మళ్ళీ పడుతారు. అందుకు ప్రతి సంధ్యలో ఇవ్వవలసి వస్తుంది అని చెప్పారు ఇక్కడ. దీనిలో ఉన్న ఆంతర్యాన్ని కొద్దిగా పరిశీలించాలి. పురాణం చెప్పే భాషను అర్థం చేసుకోవడం కూడా కొన్ని విశేషమైన అంశమే. సూర్యుని యొక్క గమనాన్ని అడ్డుకోవడం అని ఈ మాటలు తెలుగుగా తీసుకుని ఏమంటే అమెరికాలో సంధ్యావందనమే చేయరు, ఇంకో చోట సంధ్యావందనమే చేయరు, చాలా మంది సంధ్యావందనం చేయట్లేదు. మరి సూర్యుడు రావట్లేదా అంటే ఇక్కడ ఏదో మందేహాది రాక్షసులు వీళ్ళు అడ్డుకుంటారట, వాళ్ళకి కనబడ్డారు పెట్టారు, వీళ్ళు ఇక్కడ నీళ్లు వేస్తారట, వేస్తే వాళ్ళు పోతారట. ఏమిటండి అంతా కూడా నాన్ సెన్స్ అని వెంటనే వీడు అంటాడు. కానీ వేద భాషను కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించాలి. రాక్షసులు కానీ మిడుగుట్లు వేసుకుని నల్లని శరీరాలు వేసుకుని ఆకాశంలో తిరుగుతారు అనుకోవద్దు. ఇక్కడ దైవశక్తులు ఎంత సూక్ష్మంగా అగోచరంగా ఉంటాయో అసుర శక్తులు కూడా సూక్ష్మంగా అగోచరంగా ఉంటూ ఉంటాయి. అదొక రహస్యమైన అంశం. అంతేకాదు ప్రకృతిలో మంచి శక్తులు ఎంత పనిచేస్తుంటాయో దుష్ట శక్తులు అంతా పనిచేస్తూ ఉంటాయి. రెండింటి ప్రభావం కూడా ప్రకృతి మీద, ప్రకృతిలో ఉన్న జీవుల మీద ఉండి తీరుతుంది. ఇక్కడ ఆ సంధ్యాకాలంలో వచ్చే ఒకానొక అసుర శక్తి విశేషం ఏదైతే ఉన్నదో దాన్ని మందేహాది రాక్షసులుగా చూపించింది వేదం. ఇక్కడ అసుర శక్తులు ఏం చేస్తున్నాయి? సూర్యుడిని అడ్డుకుంటున్నాయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో అనేక రకాల కిరణాలు ఉంటూ ఉంటాయి. అది విజ్ఞాన శాస్త్రం కూడా మనకు చెప్తుంది. ఎక్స్రేసు, గామా రేసు, ఈ రేసు, ఆ రేసు. కానీ సూర్యుడి నుంచి వచ్చే గోరూప కిరణములు ఉంటాయి. అది అత్యంత సూక్ష్మం. ఇప్పుడు స్థూలంగా చెప్పే కిరణముల గురించి చెప్పడమే కాకుండా వీళ్ళు చెప్పలేని సూక్ష్మమైన దైవీయమైనటువంటి కిరణ శక్తిని గురించి వేదం చెప్పింది ఇక్కడ. అంటే సైన్స్ చెప్పిన దానిపైన మనకు సైన్స్ చెప్పింది కనుక వేదాన్ని సూపర్ సైన్స్ అని తెలుసుకోండి. అది చెప్పినటువంటి అంశం ఇక్కడ అసూక్ష్మమైన కొన్ని దైవ శక్తులు ఆ కిరణ జాలాల్లోంచి ప్రసరిస్తూ ఉంటాయి. ఇక్కడ అది ఎవరు అందుకోగలరు అంటే దాని ఉపాసన బలం ద్వారా అందుకోగలరు, ఇంకో ద్వారా అందుకోలేరు. దాని గౌరూప కిరణములని వాటిని దేవతా శక్తులు కలిగినవని చిత్రం దేవా నామదగాదనీకం ఇత్యాది మంత్రాల ద్వారా మనకి వేదమాత చూపిస్తున్నాయి. అలాంటి దివ్య శక్తులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ వస్తున్న వాటిని అసలు శక్తులు భూమి మీదకి రాకుండా చేస్తుంటాయి. మామూలుగా చూసే వాళ్ళకి సూర్యుడు రావడం, కిరణాలు రావడం అన్నీ కనబడతాయి. కానీ ఆ దివ్య శక్తులని భూమి మీదకి రాకుండా అడ్డుకుంటుంటారు వీళ్ళు. ఇక్కడ అసురుడికి ఆ లక్ష్యం ఉంటుంది. ఏం చేస్తాం? దైవత్వము, గొప్పతనము ప్రపంచంలో వర్ధిల్లితే తట్టుకోలేని వాళ్ళని అసురుడు అంటారు. ఇక్కడ అంత సందేహం లేదు, ఇప్పుడు లేరు. కానీ అసురుడు అంటే రూపాలు కావు, అది దివ్యత్వాన్ని, ధర్మాన్ని దెబ్బతీసే శక్తులు. కొందరు సప్రయోజనం కోసం దెబ్బతీస్తారు, కొందరికి ధర్మం దెబ్బతీయడం స్వభావం, ప్రయోజనం ఉందా లేకుండా. ఈ రెండు రకాలుగా ఉంటారు. అలాంటి అసలు శక్తులు ఉంటాయి సూక్ష్మ రూపాలతో. వాళ్ళు అడ్డుకుంటుంటారు దివ్యశక్తులు రాకుండా. అది మిగిలిన వాళ్ళకి తెలియదని, ఆ దివ్యశక్తులు వస్తున్నాయని తెలియదు, వాటిని వీళ్ళు అడ్డుకుంటున్నారని తెలియదు. వేద ఋషి సూక్ష్మంగా దాన్ని దర్శించి ఆ దివ్యశక్తులు లోకానికి అవసరం కనుక ఆ దివ్యశక్తులు ప్రసరింపజేయడానికై సంధ్యావందనము ద్వారా ఆ మందేహాది రాక్షసుల్ని తొలగించి భూమికి, ప్రకృతికి ఆ దివ్యశక్తుల్ని ఇచ్చే బాధ్యత ఆ మంత్రానుష్ఠాన పరులకి అందించారు. ఇక్కడ అది ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు దాన్ని ఇవ్వడం వల్ల మందేహాది రాక్షస సంహారం జరుగుతుంది. అయితే ఈ మందేహాదులు అసుర శక్తులైన బ్రహ్మయోనులు గనకనే సంధ్యావందనం చేసినప్పుడు బ్రహ్మహత్యాపాతం వస్తుంది. అందుకే సంధ్యావందనానికి, గాయత్రికి శాపాలు ఇవన్నీ చెప్పారు. ఇక్కడ వాటికి శాపోద్ధార మంత్రములు ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నారు. ఆ దోషం పోవడానికి అసావాదిత్యో బ్రహ్మ మంత్రంతో ప్రదక్షిణ పూర్వక జల విసర్జన చేస్తాం. అది ఆ దోషం పోగొడుతుంది. ఇది ఎలాంటిదంటే ఆపరేషన్ చేయడం తప్పదు, చేస్తాం. కానీ ఆపరేషన్ వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా మరొక చికిత్స ఎలా చేస్తారో అదే విధంగా అర్ఘ్య ప్రదానం ద్వారా అసుర శక్తులను తొలగించి మళ్ళీ తత్ప్రాశ్చిత్తార్థం చేయవలసింది కూడా చెప్తున్నారు ఇక్కడ. అయితే సంధ్యావందన అంగంగా గాయత్రి చేసేటప్పుడు మాత్రం శాప విమోచన మంత్రాలు అక్కర్లేదు. ఎందుకంటే గాయత్రికి ఏవో శాపాలు ఉన్నాయని కథలు ఉన్నాయి పురాణాల్లో. ఆ శాపాలు
దోషం వల్ల ఏర్పడినవి కావు. అప్పటి బ్రహ్మదేవుడు ఒక సమయంలో గాయత్రి మాత శాపం ఇచ్చాట. ఇప్పుడు ఆ పురాణ కథలు జోలికి నేను వెళ్ళట్లేదు, వెళితే విస్తారం అవుతుంది. అది కేవలం బ్రహ్మగారు తనకి ఏర్పడిన అవరోధంతో ఆవేశపడి చెప్పించాడు. అది వశిష్ఠుడు విశ్వామిత్రుడు కూడా 3 శాపాలు చెప్తారు ఇక్కడ గాయత్రికి. ఆ శాప విమోచన మంత్రాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి మంత్రానికి శాపము శాప విమోచన మంత్రము ఉంటుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ మంత్రం వల్ల ఏర్పడిన తీవ్రతని కొంచెం శమింపజేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ శాపమోచన మంత్రం చెప్పారని అన్వయించుకోవచ్చు. కానీ ఈ శాపమోచన మంత్రములు సంధ్యాంగంగా గాయత్రి చేసేవారికి అవసరం లేదు, ఇది తెలుసుకోవాలి. అయితే గాయత్రి పురస్చరణాది విధులు చేసేవాళ్ళు పద్ధతిగా, అంటే ఎలాగైనా కొన్ని మంత్రాలకి కవచము, హృదయము, కీలకము, హోమము, పురస్చరణ విధానాలు ఎన్నున్నాయో అది గాయత్రికి కూడా ఉన్నాయి. అవి చేసేటటువంటి వారు ఈ శాపమోచన మంత్రములు చెయ్యాలి అని కొన్ని శాస్త్రాల్లో చెప్పారు, కొన్ని శాస్త్రాలు. కానీ సంధ్యావందనంగా గాయత్రి చేసినప్పుడు మాత్రం శాపమోచన మంత్రములు చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ ప్రదక్షిణ పూర్వక అర్ఘ్యం ప్రదానం అనేటువంటి చాలా విశేషంగా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది. మందేహాది రాక్షసులు నివారింపజేయడానికి ఎవరో కొంతమంది ఎలా ఇచ్చారు కదా, నేను ఎందుకు ఇవ్వడం, అది నేను మానేస్తాను అని కూడా అనుకోవచ్చు. దీన్ని ఎన్ని సూక్ష్మ భాగాలుగా చూడాలో తెలుసుకోండి. ఇక్కడ పురాణం కథగా చెప్పేస్తుంది. భాష్యకారులు మంత్రాలు ఎక్కువ భాష్యాలు ఆ కాలపు ప్రజ్ఞకి తగ్గట్టుగా వాళ్ళ భాష్యాన్ని రచించారు. కానీ రాను రాను మారుతున్నటువంటి విజ్ఞానాలు, కొత్త కొత్తగా తెలియబడుతున్నటువంటి అంశాలు, వీటిని అనుసరించి ఆ సంప్రదాయానికి భిన్నము కాకుండా ఎలా అన్వయించుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. అలా అన్వయించుకోవాలని దీన్ని ఎలా చెప్పుకోవాలి, మందేహాది రాక్షసులు అనగానే ఏంటో మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి అందరూ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వడమండి అంటే, ఒక యుద్ధానికి సన్నద్ధమైన యోధుల గురించి నేను చెప్పుకున్నాను. యుద్ధం ఉన్నప్పుడు వాళ్ళందరూ వెళ్తారు. అందులో ఒక సైనికుడు వాళ్ళందరూ ఎలా యుద్ధం చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయడం అంటే అంటాడా? వాడు అక్కడ యుద్ధంలో వాడు ఎవరిని చంపినా సైనికులతో యుద్ధం చేయకపోయినా వాళ్ళతో కూడా తాను ఉండాలి అంతే. అదేవిధంగా ఉపనయన సంస్కారం పొందిన వారందరూ కర్తవ్యం అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకొక అద్భుతమైన అంశం ఉన్నది ఇక్కడ. అక్కడ ఉద్భవిస్తున్నప్పుడు వచ్చే దివ్యత్వాన్ని అడ్డుకుంటున్న అసుర శక్తుల్ని ఈ జలం పోగొడుతుందని ఎలా చెప్పుకోవాలో దీనిలో మరొకటి ఉన్నది. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ప్రకృతిలో ప్రతి పదార్థము కూడా స్పందిస్తూ ఉంటుంది. సూర్యోదయానికి అనుకుంటుంది, అది ప్రతి వారికి తెలుసు. కుసుమాలు వికసించడం, పక్షులు కిలకిలలాడడం, ప్రకృతిలో వచ్చే పరిణామాలు, ఇవన్నీ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లోనూ మొత్తం మధ్యకాలాల్లోనూ ఏ ఏ మార్పులు జరుగుతున్నా మార్పులకు తగ్గట్టుగా ప్రకృతి స్పందిస్తూ ఉంటుంది. ఇది మనం గమనిస్తూనే ఉంటాయి. అయితే ప్రకృతిలో మళ్ళీ మానవ జాతి వేరు, ఇతర జాతి వేరు. మానవ జాతికి భగవంతుడు బుద్ధిశక్తి ఇచ్చాడు. వెన్నుపోక నిటారుగా ఉండేటువంటి పశువు వీడు ఒక్కడే. అందుకు వీడికి యోగము సాధన ధరించే అవకాశం ఎక్కువ ఉంది కనుక ఇతర జంతువుల కంటే వీడు పూర్ణుడు కనుక వీడు పురుషుడు అన్నాడు. పూర్ణుడు కనుక పురుషుడు అన్నాం కాదు, ఇతర జంతువుల కంటే పూర్ణుడు కనుక అన్నాం. అందుకని వీడే పూర్ణత్వం అంటే సాధన ఎక్కడ ఉంది? పూర్ణమదం వరకు పరబ్రహ్మ పూర్ణత్వం అక్కడికి వెళ్ళాలి, అదే పరిపూర్ణం. కానీ ఇతర జంతువుల కంటే వీడు పూర్ణుడు. ఆ పరిపూర్ణత అందుకోవడానికి అవకాశం ఉన్న ఉపాధి కలవాడు, అది తెలుసుకోవాలి. పరబ్రహ్మను పొందడానికి అవకాశం ఉన్న ఉపాధి అందుకే యోగానికి కానీ మంత్రానికి కానీ కర్మకు కానీ జ్ఞానానికి కానీ సహకరించే శరీరము ఇది మనకి లభించింది. ఇక్కడ ఇది కూడా భగవత్ శక్తిని లేదా సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే శక్తిని పొందుతూ ఉంటుంది. ఇది కూడా ఈ శరీరం కూడా. అందులో ప్రధానంగా బుద్ధి ప్రధానమైనటువంటి దైవము సూర్యమండలాంతర్గతమైన తేజస్సు. అందుకే సూర్యుడు బుద్ధికి నేత్రానికి అధిదేవతగా చెప్తున్నారు ఇక్కడ. బుద్ధి అంతర్నేత్రమైతే కన్ను బాహ్య నేత్రం. కంటికి దేవుడు సూర్యుడు. అది జ్ఞానానికి దర్శనానికి కూడా సూర్యుడే దైవంగా మనం చెప్తున్నాం ఇక్కడ. మానవుడు ప్రధానంగా ఇతర జంతువుల కంటే బుద్ధిజీవి కనుక తప్పకుండా సూర్యుడు యొక్క గమనాలను అనుసరించి వీడు బుద్ధి యొక్క స్పందనలు ఉంటూ ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సూర్యోదయ పూర్వమే మనం నిద్రపోతున్న మన శరీరంలోని అణువులు ఆ సూర్యుల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి సిద్ధమైపోతుంటాయి ఇక్కడ, ఇది తెలుసుకోవాలి. కానీ మన నిద్రాదుల చేత దాన్ని నొప్పి పడదు. కానీ ఋషి గ్రహించింది ఏంటంటే ఆ కాలంలో నువ్వు లేచి మంత్రముతో ఆ సూర్యమండలాంతర్గతమైన దివ్యత్వాన్ని అనుసంధానం చేసుకుంటే అది నీ బుద్ధిలో ఉన్న మాంద్యము మొదలైన అసుర శక్తులను సంహరిస్తుంది. ఇదే మందేహాది రాక్షస సంహరించడం. కానీ ఎక్కడో గగనంలో వచ్చే మందేహాది రాక్షసులు కాదు, నీ బుద్ధిలో వచ్చే మాంద్యము. ఒకటి విషయం అసలు అర్థం కాకపోవడం ఒక దోషము, ఒకదానికి ఒకటి అర్థం కావడం మరొక దోషం. ఈ రెండు కూడా అజ్ఞానం యొక్క రెండు లక్షణాలు. ఆ రెండు మొదటి కొంత నయం, వాడు ఏం అర్థం కాలేదనే ఒప్పుకుంటాడు. కానీ ఒకదాని కూడా అర్థం చెప్తే మహాప్రమాదం. మీరు ఇలాగే చెప్పారు కదండి అని కొందరు ఫోన్లో చెప్తుంటారు.
భయం వేస్తుంది. నేను అలా చెప్పలేదని నాకు తెలుసు. వాడికి అలా అర్థమైంది. ఏం చేస్తాను ఇక్కడ? కానీ ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ. కనుక ఇవన్నీ బోధనా దోషములే. అలాంటి దోషాలు ఇవన్నీ కూడా మందే కాదు, రాక్షసుల అజ్ఞాన శక్తులు. ఎందుకంటే మనం చెప్పేదానికి కర్మపరమైన అర్థం చెప్పుకోవాలి, జ్ఞానపరమైన అర్థం చెప్పుకోవాలి, బ్రహ్మాండపరమైన అర్థం చెప్పుకోవాలి, పిండాండపరమైన సమన్వయం కావాలి. అప్పుడే కదా సంపూర్ణమైన యోగం అవుతుంది ఇక్కడ. అలా మనం అర్థం చేసుకుంటే ప్రతి వారికి వారి బుద్ధిలో ఉండేటువంటి అసుర శక్తుల వల్ల జ్ఞానశక్తి అడ్డుకుంటూ ఉంటుంది కనుక దానిని తొలగించుకోవడం కోసమై సూర్యమండలాంతర్గతమై నీ హృదయ మండలాంతర్గతమైన చిచ్చక్తిని ఉపాసన చేసి అసుర శక్తిని తొలగించడం నువ్వు శుద్ధుడివి కావాలి. అయితే ఒకసారి అయితే అయిపోయింది కదండి అంటే అంత తేలిక అండి. ఇవాళ పాత్రతో మేము అక్కడతో అయిపోయింది. కొందరు పాప సంధ్యావందనం చేస్తున్నప్పుడు చూడాలి, రాగి పాత్ర తోమి ఎన్నాళ్ళు అయిందో తెలియదు, ఇక్కడ నల్లగా ఉంటుంది. అలాంటి పాత్రతో ఏవో అనుష్ఠానం చేయకూడదు. చూడండి, పాత్రను తోమంది వాడరాదు ఇక్కడ. ఇవాళ తోమే కదండి బాగుంది కదా అంటే కొద్దిసేపటి కల్లా పాడవుతుంది. ఎందుకంటే పరిసరాల సంసర్గం అంత దోషం. ఏం చేస్తాం ఇక్కడ? వాయువులో ఉన్న వికారాలు ఆ ధాతువుని మార్చేస్తాయి. దానికి ఎలా ఉంటుందో మనకి ప్రపంచంతో ఉన్న సంపర్కం వల్ల ఇవాళ మనం శుద్ధి చేసుకున్నా మళ్ళీ తర్వాత వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ బాగుపడవలసింది. మనం రోజు స్నానం చేయట్లేదు. కానీ శరీర మలత్యాగానికి నిత్య స్నానం ఎలా అవసరమో అంతర్గతమైన ఆసురీ శక్తుల వినాశనానికి అనుష్ఠానాలు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. కనుక ఇప్పుడు మందేహాది రాక్షసులు ఎక్కడున్నారో తెలిసారు కదా, అందరూ మనలోనే ఉన్నారు. పోవలసిన వాళ్ళు మనలోనే ఉన్నారు, పొందవలసిన వాళ్ళు మనలోనే ఉన్నారు. అది తెలుసుకుని ఏం పోగొట్టుకోవాలో వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి, ఏది పొందాలో దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకు ఉపకరించే ప్రక్రియ సంధ్య. కనుక నిన్న చెప్పుకున్న దాని ప్రకారంగా ప్రతి వారు వారి వారి విధానాల ప్రకారం సంధ్యను ఆచరించాలి. ఉపనయన సంస్కారం పొందినటువంటి వారు ఆ బ్రహ్మోపదేశంలో కూడిన మంత్రంతో ఆ ప్రక్రియతో వైదిక గాయత్రిని వైదిక విధానంతో ఆరాధన చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ వివరిస్తున్నది ఇంకా వాడు సూర్యుడికి చేయవలసింది చేయలేదు గనక వారికి సూర్యహత్య పథకం వస్తున్నది అని వివరించారు. అయితే సంధ్యావందనం ఎప్పుడు మానివేయవచ్చు? ఇంకా నోట్ చేసుకుని సిద్ధంగా ఉంటాం మనం చాలా. ఎందుకంటే అన్ని వేడి ఈజీలు కావాలి కదండి. సంధ్యావందనం ఎట్టి పరిస్థితుల్లోనూ మానివేయకూడదు తెలుసుకోవాలి. కొన్ని శాస్త్రాలు ఏం చెప్పారంటే ఏదో ప్రాణభంగమైన మహావిపక్కర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రము క్రియారూప సంధ్యావందనం ఉండదే తప్ప మానసిక సంధ్యావందనం చేయవచ్చు. అది తెలుసుకోవాలి. రాష్ట్రభంగే నృపక్రోధే రోగార్తే సూతకే పిచ సంధ్యావందన విచ్ఛిత్తి నదోషాయ కదాచన. రాష్ట్రభంగి ఒక్కొక్కప్పుడు రాజ్యంలో క్షోభాలు ఏర్పడుతుంటాయి. అప్పుడు ఎవరు ఏ పని చేసుకోవడానికి అవకాశాలైన క్షోభలు ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలోనూ అలాగే రోగంతో ఆర్తుడైనప్పుడు సూతకాల కాలంలో సంధ్యావందన విచ్ఛిత్తి ఏర్పడుతుంది. అప్పుడు అది దోషము కాదు. ఇది వివరంగా చెప్తున్నారు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు మహాకార్యములు చేయవలసి వచ్చినప్పుడు సంధ్యాకాలంలోనే ఒక మహాకార్యం చేయవలసి ఉంటే, ఒక ప్రత్యేక యజ్ఞం చేయవలసి ఉంటే ఆ సమయంలో కొంత ఆలస్యాలు సంధ్యావందనానికి జరిగితే అది కూడా దోషం కాదు. ఇంకొక భాగం చెప్తున్నారు ఇక్కడ. సూతకము ఇవి వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలి ఇవి కూడా వివరిస్తున్నారు. అంతేకాదు అనారోగ్యవంతుడైనప్పుడు తాను చెయ్యలేకపోతే తన తండ్రి చేత, తన పుత్రుడి చేత, తమ్ముడి చేత, శిష్యుడి చేత తన పేరు సంధ్యావందనం చేయించాలి. ఇది చెప్తారు. అంతేకాదు సంధ్యావందనం మానరా చెప్తున్నారు. వీళ్ళెవరూ లేకపోతే ఎవరు నువ్వు బతిమాల నా నమ్మకత్వం మీద నువ్వు చేయవయ్యా అంటే వాడు చేసుకుని వాళ్ళు వీడికి చేయాలి ఇక్కడ. అంతేకాదు సంధ్యావందనం ఎంత అవసరమో ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అశౌచాలు ఏర్పడినప్పుడు జాతాశౌచ మృతాశౌచాలు ఏర్పడినప్పుడు అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందనం చేయాలి అన్నారు. గాయత్రి జపం మొదలైనవి కూడదు అన్నారు. అంటే కొన్ని ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నారంటే ప్రాణాయామం విడిచిపెట్టి మిగిలినవన్నీ మానసికంగా చేయాలి అన్నారు ఇక్కడ. అంటే గాయత్రి మంత్రం కూడా మానసికంగా చేయాలి అని కొన్ని చెప్తున్నారు. కానీ ఎక్కువగా మనకు కనబడుతున్నది మాత్రం అర్ఘ్యం ప్రదానం వరకు సంధ్యావందనం చేయాలి అని మాత్రం చూపిస్తున్నారు. అంటే అప్పుడు కూడా మానరాదు అని. అంతేకాదు కర్మాష్టకం చెప్పేటప్పుడు వివరంగా స్నానం సంధ్యా జపో హోమ స్వాధ్యాయ పితృతర్పణం ఆదిత్యం వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే. షట్కర్మలు విప్రుడికి ప్రధానం అన్నారు. స్నానం సంధ్య. కొన్ని చోట్ల చిత్రం సంధ్యా స్నానం అన్నాడు. రెండు ధర్మశాస్త్రాలే. ఈ మాట చెప్తే శ్రోత్రుడికి నాకు చాలా కోపం వచ్చింది. సంధ్యా స్నానం ఎలా చెప్తావు, స్నానం లేని సంధ్య కూడదు కదా అని అన్నారు. కానీ అక్కడ దాని ఉద్దేశం సంధ్యకి అధిక ప్రాధాన్యం ఉందని చెప్పడం కోసం ఉంది సంధ్య ఇక్కడ చెప్పాడు. అది ఒక్కొక్కప్పుడు స్నానానికి అవకాశం లేని పరిస్థితుల్లోనైనా సంధ్యమాన రాదు అని చెప్పడం కోసం
ప్రయాణాల్లో ఉన్నాం, సంధ్యాకాలం వచ్చింది, స్నానానికి అవకాశం లేదు. ఇక్కడ స్నానం సంధ్య అన్నారు కానీ స్నానం లేదు, సంధ్య మానేస్తాను కాకుండా అప్పుడు సంధ్య చేయాలన్నాడు. అప్పుడు ఎలా సంధ్య చేస్తావు, దాని ప్రక్రియ చెప్పాడు చాలా. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అప్పుడు కూడా సంధ్య ఎలా చేసుకోవాలి, ప్రయాణ కాలాల్లో ఇత్యాది సమయాల్లో ఎలా చేయాలి, అది సంధ్యకంత ప్రాధాన్యం. ఇందులో ప్రధానమైన 6 కర్మలు. ఈ 6 కర్మలు ప్రధానం. అంతేకాదు అష్టకర్మలని మన కర్మాష్టకంలో చెప్పారు, అది కూడా ప్రధానం. అందులో బ్రహ్మయజ్ఞము బలి ప్రధానం అని 2 కలుస్తాయి ఇక్కడ. మొత్తం కర్మాష్టకం. ఈ అష్టకర్మల్లో ఎన్ని మిగిలాయో చూద్దాం. ఇప్పుడు సంధ్యావందనం చేయడమే పెద్ద మహాకార్యం అయిపోయింది. 2 రోజులు సంధ్యావందనం చేసి 3 రోజులు తృప్తి పడిపోతుంటాం మనం ఏదో మహత్కార్యం చేసినట్టు. కానీ వదిలేసుకున్న వ్యక్తి తెలిస్తే సిగ్గుపడతామండి. ఇక్కడ తెలుసుకుంటాం కనీసం ఇది కూడా చేయలేకపోతున్నామే అని తల నేలలో దూర్చి అడవాలనిపిస్తుంది. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కానీ వదిలేసినందుకు గర్విస్తున్నాం, అది బాధాకరం. ఇది ఎలాంటిదంటే పాపాలు చేసేవాడు 10 మంది ఉంటే తృప్తిగా బతికేస్తాడు. ఎందుకంటే ఒక 10 మంది 9 మంది పుణ్యాత్ములు ఉంటే ఒక్క పాపాత్ముడు ఉన్నాడు అనుకోండి, వాడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నవాడు 10 మంది పాపాత్ములు అనుకోండి, వాళ్ళకి సిగ్గే ఉండదు. ఇక్కడ అదే పెద్ద సామాజికమైన స్థాయి హోదా అయిపోతుంది. అదేవిధంగా సత్కర్మలు విడిచిపెట్టిన వాళ్ళు ఎక్కువైపోవడంతో సత్కర్మలు విడిచిపెట్టడమే గొప్పగా భావించేటువంటి కాలం ఒకటి కొన్ని తరాల నుంచి మనకు అలవాటు వచ్చినటువంటి బాధాకరమైన అంశం. కానీ సంధ్యాత్యాగ దోషం ఎన్ని రకాలుగా చూపిస్తున్నాడో చూడాలి. ఇక్కడ ఈ 6 కర్మలు 8 కర్మల్లో 8 మిగిలాయండి మనకి. చూడండి, స్నానం, సంధ్య, జపో, హోమ, స్వాధ్యాయ, పితృతర్పణం, ఆతిథ్యం, వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే అన్నారు. పూర్వం ఉండే వివరి ఇప్పుడు వీడి పేర్లే తెలియకున్నాడు. అసలు హోమం ఏది, అగ్నిహోత్రం ఏది, నిత్యాగ్నిహోత్రం లేదు, వైశ్వదేవం లేదు, స్వాధ్యాయం అంతకంటే లేదు, పితృతం. ఈ స్వాధ్యాయానికి ప్రత్యామ్నాయమే బ్రహ్మయజ్ఞం అని కూడా వచ్చింది. ఇక్కడ మొత్తం వేదమంతా అధ్యయనం చేయలేమని కనీసం బ్రహ్మయజ్ఞము చేయాలి అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ప్రధానం ఇది ముఖ్యమైన అంశం. ఇందులో ప్రధానంగా మిగిలినవన్నీ ఎటుపోయినా సంధ్యావందనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే స్నానం అలాగే చేస్తున్నాం కదా, రోజు నీళ్లు పోసుకుంటున్నాం, స్నానం చేయట్లేదు. రెండింటికి చాలా తేడా ఉంది. స్నానం వేరు, నీళ్లు పోసుకోవడం వేరు. మనం బయట ఉక్క పోసి ఒళ్ళంతా కాలుష్యం వస్తే అరుగు నీళ్లు పోసుకుంటాం, కానీ నీళ్లు పోసుకోవడం స్నానం అవుతుందా అంటే విప్రుడైన వాడు అగమర్షణ మంత్రాలతో నీళ్లు పోసుకుంటే స్నానం. అగమర్షణ మంత్రాలు తెలియకపోతే కనీసం భగవన్నామస్మరణగా చేసుకోవాలి. మరి ఏదో స్మరించినా అంటే ఏదో కూలి రాగము పాపసాంగా హం చేస్తూ స్నానం చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ ప్రారంభం అండి మనకి. నందిని, నళిని, సీత, మాలినీచ, మహాపుగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిశేశ్వరి. అసలు దినచర్య ఎందుకు దినచర్య అనేది ఒకటి తెలుసుకోవాలండి. ఇందులో మనం చెప్పుకునేది కేవలం విప్రులకే అని కొన్ని పెట్టాం, సందేహం లేదు. వాళ్ళు వీళ్ళు చేయాలని అక్కడ లేదు, కానీ వాళ్ళకే చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. వాడు వైదికంగా చేసేవాడు పౌరాణికంగా చేస్తాడు, చేసింది ఒకటే దేవతని, అది కూడా గ్రహించవలసింది. ఇటు వీళ్ళు మాని అటు వాళ్ళు మాని, పైగా మంత్రం కానీ అర్థం కానీ బయట చెప్పకూడదండి, లోపలే దాచాలి అని అనుకుంటాం, నిజమే. కానీ అర్థం తెలిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం అర్థం చెప్పాలి కొన్ని చోట్ల. అయితే మనం దాచిపెట్టేస్తుంటే విదేశాల్లో ఉన్నటువంటి పాశ్చాత్యులు వాడికి అర్థాలు వస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. అందుకు ప్రధానంగా చెప్పవలసింది చెప్తూ దాని నియమాలు కూడా తెలుసుకుంటూ దాని పరిమితులు కూడా అవగాహన చేసుకుంటూ ఉండవలసిన కాలం ఉంది. ప్రతి వాడికి హిందూ అన్నటువంటి వాడికి బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడానికి ప్రధానమైన కర్తవ్యం. బ్రాహ్మీ ముహూర్తం అంటే 4-4:30 మధ్య కాలం సుమారుగా అనుకోవచ్చు. సుమారుగా ప్రధానికి లెక్కలు కట్టి కాదు. ఆ తర్వాత ప్రధానం అది లేస్తూనే పరిగెత్తడం కాకుండా మంచం మీద కూర్చొని గురుధ్యానం, భగవద్ధ్యానం ఇత్యాదులు చేసుకుని ఆ తర్వాత ఏ వస్తువులు దర్శించాలో చెప్పారు. వీలైనట్లు మరీ ఎక్కువ జాగ్రత్త పెట్టుకుని మనం తీవ్రంగా గిరిగీసుకుంటే మనకు మన శత్రువులతో ఇంకొకటి అవుతాం. కానీ శాస్త్రంలో చెప్పింది పరిమితమైన పద్ధతిలో మనం చేసుకుని అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుని దిగి మంచి తలంపులతో లేచి పవిత్రమైనటువంటి త్రిమూర్తులని, త్రిశక్తులని, పుణ్య నదుల్ని, ఋషులని, అదేవిధంగా మహాపర్వతాలని, గురువులని వారిని స్మరించి లేవాలి. భూమికి నమస్కారం చేసుకుని లేవాలి. ఎంత చక్కగా ఉందండి భావం. ఆ తర్వాత స్నానాలు, అది కూడా సూర్యోదయ పూర్వమే స్నానం చేయాలి, చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాని మనం లేచి టీవీ తాగి పేపర్లు చదివి ఎప్పుడు 8ంటికి లేచి స్నానం చేసి అప్పుడు మీరు సంధ్యావందనం చేస్తామంటే చేసే ప్రయోజనం. సంధ్యావందనం అని పేరే అంటున్నావు, కానీ సంధ్య దాటిపోయింది చెప్పండి, తెలుసుకోండి ఇక్కడ. అది ప్రధానమైన అంశం. అయితే ఈ స్నానాల గురించి కూడా చాలా ఉన్నాయి. హైందవ సంస్కృతుల గొప్పతనం ఏంటంటే దేశకాల పరిస్థితులు బట్టి ఎక్కడ ఎలా సడలించాలో ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఒకచోట మనకు బిగించి చెప్తుంది ధర్మశాస్త్రం, పరిస్థితి బట్టి ఎక్కడ సడలించాలో చెప్తుంది. దేని బట్టి? పరిస్థితి బట్టి. అది మర్చిపోవద్దు. ఆపద్ధర్మానికి చెప్పినవి ఎప్పుడు అవే ధర్మాలంటే ఎప్పుడు ఆపదలు ఉన్నాయా? కానీ ఆపద్ధర్మాలు చెప్పి ఆపద్ధర్మాలే.
కుదిరినప్పుడు మాత్రం చేయగలగాలి. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు తలస్నానం చేసి సంధ్యావందనం చేయాలి అన్నారు ఇక్కడ. స్నానం అంటేనే శిరస్సు నుంచే స్నానం అని ప్రధానం. అయితే శిరస్సు స్నానం పడదు కొందరికి, అప్పుడేం చేయాలి? పడకపోయినా సరే చేసి తీరు అని ఇక్కడ చెప్పలేదండి. ఇక్కడ వారి యొక్క శారీరక పరిస్థితి బట్టి చెప్తున్నారు. ఇక్కడ దాని అన్నిటికీ కూడా వివరాలు చక్కగా ఉన్నాయి. అశక్తావ శిరస్కం వా స్నానం తత్ర విధీయతే. ఒకవేళ శిరస్నానం కానీ చెయ్యలేకపోతే వాడు ఉష్ణోదకం చేయవచ్చు. కంఠం నుంచి స్నానం చేసినప్పటికి కూడా శిరస్నానంతో సమానము. అది సమంత్రకంగా భగవద్ధ్యానంతో చేస్తే అది స్నానం అవుతున్నది ఇక్కడ. అదేవిధంగా ఒకవేళ నీళ్లు దొరకలేదనుకోండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరిస్థితులు అంటే ప్రయాణాల్లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, సంధ్య మించిపోతుంది. ఆ సమయంలో ఏం చేయాలి అంటే వివరిస్తున్నాడు ఇక్కడ. కాళ్ళు చేతులు కడుక్కునైనా చేసుకోవచ్చు, శరీరానికి విభూతి పూసుకుని చేసుకోవచ్చు, భస్మ స్నానం. ఎందుకంటే ఎన్నో ప్రత్యామ్నాయ స్నానాలు చాలా చెప్పారు ఇక్కడ. అంతేకాదు కుడి చెవి గంగా స్థానం గనక అక్కడ చెయ్యి పెట్టి కేశవాది నామాలు అనుకుని మానసికంగా సంధ్యావందనం కూడా చేయవచ్చు అన్నారు ఇక్కడ. అది పుండరీకాక్ష నారాయణాది నామములతో పవిత్ర భావాన్ని తెచ్చుకొని సంధ్యావందనం చేయాలి అది. అంతే అలా చెప్తూ ఇక్కడ వివరంగా స్నానం అనేది సాయం సంధ్యకు తప్పనిసరి కాదయ్యా, కాళ్ళు చేతులు కడుక్కున్నా సరిపోతుంది. వీటన్నిటికీ ప్రమాణాలు ఉన్నాయండి. ఏదో తోచి చెప్తున్నది, ప్రతి దానికి ధర్మశాస్త్ర ప్రమాణం లేనిది చెప్పట్లేదు. ఒక శాస్త్రం చదివి ఈయన అలా చెప్తున్నాడు కానీ సరికాదు అనుకోవద్దు, నిన్ననే విన్నవించుకున్నాను. ప్రతి దానికి ప్రమాణాలు ఉన్నాయి. ప్రతి దానికి సంస్కృత శ్లోకం చెప్తూ ఉంటే సమయం విస్తర భీతి అవుతుందని చెప్పి కొన్నిటికి శ్లోకాలు చెప్పట్లేదు కానీ ప్రతి దానికి ప్రమాణాలు ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా వివరించి సదోపవీతినా భావ్యం సదా బద్ధశిఖేన చ విశిఖో నోపవీతి చ యత్కరోతి నతకృతం. సంధ్యావందనం చేసేవాడికి ప్రధానంగా ఉండవలసినది ఉపవీతి అంటే యజ్ఞోపవీతము, శిఖ. ఈ రెండూ లేనప్పుడు వాడు సంధ్యాది కృత్యాలు పనికిరావు. తెలుసుకోండి ఇక్కడ. కంచి మహాస్వామి పాదపుదికి వచ్చిన రెండు లేకపోతే చేయించేవాళ్ళు అంటే చూడండి ఇక్కడ. ఆ రెండు లేనిది ఏ కర్మ కరగలేదు. అయితే ఇది పూర్వం భారతీయ సంస్కృతిలో ప్రతి వారికి శిఖాబద్ధం ఉండేది అనేది మనకు కనబడుతుంది. అంటే వారి వారి పద్ధతుల్లో ఉంటాయి ఇక్కడ. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందరికీ ఒకే పద్ధతి కాకపోయినా మొత్తానికి కర్మకి అర్హతనిచ్చే యజ్ఞోపవీత మహిమ కూడా అమ్మవారు అనుగ్రహిస్తే మిగిలిన 5 రోజులు ఎక్కడో చూసుకున్నాం. మొత్తానికి ఉపవీతి కాకుండా అంటే యజ్ఞోపవీతం లేకుండా, శిఖ బంధించకుండా శిఖ ఉండాలి. అది కూడా బద్ధ శిఖ కావాలి. అంతేగాని శిఖని విప్పేస్తూ ఉంటారు కొందరు మాటి మాటికి. విప్పిన శిఖ ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా ఆశౌచంలో ఉంటేనే తెలుసుకోండి ఇక్కడ. జాతాశౌచ మృతాశౌచాలని కానీ ఎప్పుడు బద్ధ శిఖ ఉండాలి ఇక్కడ. పొరపాటున విడిపోతే మళ్ళీ సమంత్రంగా తడుపుకుని పెట్టుకోవాలి ఇక్కడ. అందుకే సంధ్యావందనానికి క్రియ చేయాలంటే విశిఖో నోపవీతే కరోతి నా తత్కృతం. శిఖ లేకుండా యజ్ఞోపవీతం లేకుండా సంధ్యావందనం చేస్తే అది చెయ్యనట్లే. శిఖా బంధన మంత్రాలు కొన్ని ఉంటే తంత్రాల్లో కొన్ని మంత్రాలు ఉన్న శిఖాన్ని బంధించారు. స్త్రీలకు బాధ లేదండి, వాళ్ళు జడ వేసుకుంటే చాలా గొప్పది. ఒకవేళ వేసుకుంటే ఇంకా నేను అనేక వాళ్ళు మనం చెప్పుకున్నాం, పురుషుల కంటే స్త్రీలే కొంతవరకు సదాచారాన్ని వస్త్ర కట్టు బొట్టు మొదలైన రూపాలతో మొన్నటి వరకు చూపిస్తూ వచ్చారు ఇక్కడ. అది కూడా చెప్పుకోవాల్సిందే ఇక్కడ. ప్రధానంగా గాయత్రి మంత్రిని శిఖాం బద్ధ్వా. ఏ మంత్రంతో బంధించాలని శిఖాన్ని అంటే శిఖ మంత్రాలు కొన్ని ఉన్నాయి. అది ఉపనయన సంస్కారం లేని వారు ఆ మంత్రాలతో చేసుకోవచ్చు, భగవన్నామ స్మరణతో చేసుకోవచ్చు. కానీ ఉపనయన సంస్కారం ఉన్నవాడు గాయత్రి మంత్రిని శిఖాం బద్ధ్వా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ కారిక. వాడి తర్వాత చేయవలసినది ఆచమనం. అది పద్ధతి చెప్తున్నాడు. పైగా మడి బట్ట, దీని గురించి చాలా ఉన్నాయండి. కొందరు బట్టలు కట్టుకుని ఇవన్నీ చెప్పాల్సిందే సదాచారం. ఇవన్నీ అవసరమా అంటే అవసరమేనండి. క్రియకి చాలా అవసరం. ఎందుకంటే కొండలో నీళ్లు పట్టడం అంత అవసరమో కొండలు చిల్లు ఉండకుండా చూడడం అంత అవసరం. తెలుసుకోండి. ఇది తెలియక చాలా మంది ఏమంటుంటారంటే కొండలో అంత నీళ్లు పోస్తూ ఉన్నామండి అయినా నీళ్లు నిలబట్టలేదండి అంటుంటారు. అలాగే రోజు 1000 జపం చేసాం, 2 లక్షలు చేసాం అయినా ఫలించట్లేదండి అంటే నువ్వు నీళ్లు పోయడం చూస్తున్నావు కానీ కొండలు అందరం ఉన్నదని మర్చిపోతున్నాయి ఇక్కడ. అలాగే సదాచారం వల్ల సాధన నిలబడుతుంది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సదాచారం అంటే ఏమనుకుంటున్నారు, ఆ క్రియ చేస్తున్నంతసేపు దేవతతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. దేవతకు ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. అది జాగ్రత్త పడాలి ఇక్కడ. దానికి తగ్గట్టు ఉండాలి ఇక్కడ. అందుకు ఆ సదాచారం అనేటటువంటి చాలా అవసరం ఇక్కడ. అది వీలైనంత తెలుసుకుని చేస్తున్నారు. వీలైనంత అన్ని అందరికి తెలియవండి. ఒక్కొక్కప్పుడు పక్కవాడి వల్ల కాలం పెరుగుతూ ఉన్న కొద్దీ పెద్దల వల్ల తెలుస్తూ ఉంటాయి. అన్నీ తెలుసుకుని మొదటే చేయడం అనేది కష్టం. ఎందుకంటే అన్నీ తెలియజేసేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. కానీ ఏదో విధంగా చేస్తూ ఉన్నా క్రమంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలియజేయమని భగవంతుడు ప్రార్థిస్తే ఆయన తెలియజేస్తాడు ఇక్కడ.
బహుశా అలా ప్రార్థించే వాళ్ళని తెలియజేయడానికి ప్రవచనం పెట్టాడేమో నాకు తెలియదు. మొత్తానికి వీలైనంత. అలాగే ఇప్పుడు మొత్తం చెప్పగలమా అంటే కొంత పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. పూర్వం సదాచారం అనేది ప్రవచనాల్లోనూ పురాణాల్లోనూ తెలుసుకునే అంశం కాదు, ఇళ్లలో తెలుసుకునే అంశం. ఇక్కడ ఇళ్లలో కూడా పెద్ద పుస్తకాలు చూపించి చెప్పేవాళ్ళు కాదు, అమ్మా నాన్న చేస్తుంటే వాళ్ళకి తెలిసేదంటే. ఇక్కడ అన్నం తినడం ఎలా నేర్చుకున్నారో తల్లిదండ్రుల దగ్గర నుంచి సదాచారం కూడా అలా తెలిసేదండి. ఈ రోజుల్లో అంటు ముట్టు మైల అసలు తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలి. ఇక్కడ పైగా ఎక్కడి నుంచి పట్టుబట్టలు కూడా కట్టేస్తాడు, పట్టుబట్టలు అది కట్టి పడుకున్న మంచాలు అన్ని బట్టలు ముట్టేస్తుంటాడు, వచ్చి పూజ చేసేస్తుంటాడు. అది మళ్ళీ కాదు తెలుసుకోండి. దాని అది కట్టుకుంటే మళ్ళీ ఆ వస్త్రాలు ముట్టరాదు, మరో నీరు ముట్టరాదు, ఎంగిలి పదార్థాలు ముట్టరాదు. ఎన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ, విషయాలను చూపిస్తున్నాడు. అది ఒక నూలు వస్త్రం అయితే, కొత్తదైతే దాన్ని తాను స్నానం చేసి తడి బట్టతో దాన్ని తీసుకుని ధరించి, ఆ ధరించడానికి కూడా మంత్రం చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడు కనీసం లేకపోయినా భగవత్స్మరణ, వస్త్రం ధరించేటప్పుడు కూడా మంత్రం చెప్పాడు ఇక్కడ. అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే అక్కడ చేయడం మానేస్తే బాగుండని పరిస్థితి వస్తుంది కనుక కనీసం భగవత్స్మరణ చేసేనే వస్త్రం కట్టుకోండి. వస్త్రానికి దేవత ఉంటుంది చూడండి, ఎన్ని విశేషంలో చెప్తున్నాను. అది కట్టుకోవాలి. అది కట్టుకున్న మళ్ళీ ఇటు అటు తిరిగి ముట్టేస్తే ఇంకేం పనికి వస్తుందండి. ఇక్కడ నిన్నటి స్టవ్ వండిన తర్వాత మళ్ళీ కడిగి పొడిగా తుడిచి మళ్ళీ వండాలి ఎంతమంది తెలుసు? తెలుసుకోవాలి. ఇక్కడ కనీసం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రవచనాల్లోనే చెప్పాల్సి వస్తుంది. బాగా ఇవే చెప్తూ కూర్చుంటే వాళ్ళు ఉపనిషత్తుల దాకా ఎప్పుడు వెళ్తాం, బ్రహ్మ విద్యకి ఎక్కడ వెళ్తాం అని ఇళ్లలో ఇవి నేర్పిస్తే ఆ తర్వాత విషయం వాళ్ళు నేర్పుతారు. ఎల్కేజీలో వాటిలో మీరు అర్థాలు నేర్చుకుని ఏబిసిడీలు నేర్చుకుంటే తర్వాత కాలేజీ సీట్లో హాయిగా చెప్పక్కర్లేదు. ఆ ప్రొఫెసర్ గారు మనం ఏబిసిడీ నుంచి మొదలుపెట్టు అంటే ఎప్పటికవుతుందండి ఇక్కడ. ఇవి మనం గ్రహించవలసింది. ఒకప్పుడు ఇంట్లో సాధారణంగా ఉండవలసినవి ఇవే వేదికల మీద చెప్పి ఆ చెప్పడమే మహాపాండిత్యమని వాళ్ళు ముడిసిపోతున్నారు, వీళ్ళు ముడిసిపోతున్నారు. కానీ చాలా బేసిక్స్ అండి. కనీసం ప్రధానమైన అంశం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు సదాచారం అని తెలియదు. మడి అనేది ఎవరైనా చేస్తే వెక్కిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. పోనీ మడి ఎందుకు చేస్తున్నామో మేము చెప్తాం, మీరు ఎందుకు వెక్కిరిస్తున్నారని చెప్పండి. అది ప్రశ్నించడం అండి. మూఢనమ్మకం అండి. అరే ఒక పద్ధతి వెనకాల విజ్ఞానం ఉంటుంది, పద్ధతి లేకపోవడం వెనకాల విజ్ఞానం ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ఒకటి పద్ధతిగా ఉన్నాడంటే దానికి ఏదో ఒక సైన్స్ ఏదో ఉందని అర్థం. అసలు పద్ధతే లేని వాడికి విజ్ఞానం ఉంటుందండి. కనుక పద్ధతి ఉంది, నియమం ఉంది, ఒక ఆచారం ఉంది అంటే దాని వెనకాల విజ్ఞానం ఉంది అని అర్థం. ఇక్కడ ఏది లేదండి అంటే సంస్కారమే లేదని అర్థం. ఇక్కడ అసలు మడి 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 అనే మాట మన తెలుగులో వాడతాం, కానీ వేదంలో ఆచారము అన్నారు దాన్ని. అంతే ఇక్కడ సదాచారము అన్నారు. ఇక్కడ అసలు మడి అంటే ఏమిటండి? మడి గురించి గొప్పగా చెప్పారు మహానుభావులు. సన్నిధాన లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మహానుభావులు. సాంఘ స్వాధ్యాయ భాస్కర్ 99 ఏళ్ళు త్రికాలాల్లో చేయవలసిన విధంగా సంధ్యావందనం చేసి 99 ఏళ్ల వరకు కూడాను తన పని తానే చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించి యోగంతో శరీరాన్ని చదివించిన వేద పండితులు. అదొకటి తెలుసుకోవాల్సింది. అలాంటి విశేషమైనటువంటి మహానుభావులు కూడా విషయాలు చెప్తున్నారు. మడి గురించి చాలా గొప్పగా చెప్పారు. మడి అనే మాట కొంచెం వ్యవసాయ పొలం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అదేమిటయ్యా అంటే పొలంలో ముందు నారు మడిని వేస్తారు. అదంతా ఒక దగ్గర చక్కగా పెరిగిన తర్వాత అది తీసి పొలంలో విస్తరింపజేస్తారు. మీరు గమనించండి. ఇక్కడ అంటే పొలంలో విస్తరింపజేయనంత వరకు అన్ని ఒక మొలకొచ్చి ఒక దశకు వచ్చే వరకు కూడా మడి కావలసినదే అన్నారు ఇక్కడ. అలాగే నువ్వు బ్రహ్మజ్ఞానం అనే విస్తార దశ పొందే వరకు సాధన కాలంలో మడి అనేటువంటి పరిమితి కావాల్సింది. అంటే అది కాకుండా అవన్నీ ఏంటంటే అంతా పరమాత్మే కదా, అంతా పరమాత్మే అని నువ్వు కూర్చునేటప్పుడు ముళ్ళ కుర్చీ వేశారనుకోండి, అంతా పరమాత్మని కూర్చుంటావా? అప్పుడు మాత్రం నీకు మంచిది కావాలి, భోజనం చెప్పినప్పుడు పాత శుభ్రం కావాలి. అంతా పరమాత్మ అని వాడు ఏ స్థాయి వాడు ఆ మాటలు ఇక్కడ అన్వయించుకోండి. ఒక ఆవిడ అన్నది, ఏమండి ఆత్మకి ఏది అంటది కదండి, కనుక ఎక్కడైనా తినచ్చు. అసలు ఆత్మ తినదు, వీడికి తెలియదు. ఇక్కడ తినేది శరీరం, కానీ ఆత్మధర్మం శరీరం ధర్మానికి అంటకట్టకూడదు. ఆత్మకి ఆకలి లేవు, దప్పికలు లేవు, ఆత్మకి దాహం లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు. ఆత్మధర్మం వేరు, శరీర ధర్మం వేరు. ఆచారం శరీరానికి కానీ ఆత్మకి కాదు. మీరు ఆత్మజ్ఞానం పొందేసేటప్పుడే కేవలం సదాచారాన్ని ధర్మాన్ని అవహేళన చేయడానికి పవిత్రమైన వేదాంత వాక్యాలు వాడుకుంటున్నాం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అందుకే సదాచారం పాటించాలి. ఎంత మేరకు అంటే తెలిసినంత మేరకు, తెలుసుకుంటూ సాధ్యమైనంత సాధ్యమైనంత ఎవరైనా యథాశక్తే అది తెలుసుకోండి. అది చెయ్యాలి. అయితే అది చేస్తూ దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ఇస్తూ, అదేవిధంగా మంత్రము భావము దాని పరమార్థం తెలుసుకునే ప్రాధాన్యం కూడా అంత ఇవ్వాలి. లేకపోతే దానికే ప్రాధాన్యం ఇచ్చేమనుకోండి, అది మానసిక జాడ్యం అవుతుంది. ఇవన్నీ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పోలీస్కి యూనిఫారం, సకాలంలో స్టేషన్కి వెళ్ళడం, ఇవన్నీ ఎంతో అవసరం.
అందుకని రోజు యూనిఫామ్ ఉతుక్కుంటూ దాన్ని దండం పెట్టుకుంటూ ఆరవేసుకుంటూ కూర్చుంటూ ఉంటే డ్యూటీ ఏం చేస్తాడు అక్కడ. అలాగే నాకు అవేవి అక్కర్లేదు, డ్యూటీ చేయడమే ప్రధానంగా యూనిఫామ్ కూడా వేసుకొని అంటాడా? అవసరమే. అదేవిధంగా దాని సాధన వరకు చూసుకుంటూ భావం మాత్రం సాధన ఉన్న మంత్రం దాని పరమార్థం వైపు వెళ్ళాలి. కేవలం జడప్రాయంగా చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వేదం అనేక సార్లు హెచ్చరిస్తున్నది ఇక్కడ. కేవలం అర్థస్ఫురణ లేకుండా మంత్రం చెప్పుకుంటూ పోతూ ఉంటే వాడు బరువు మోసిన వాడు అవుతాడు అన్నాడు ఇక్కడ. అలా కాదు, అక్కడ అర్థస్ఫురణ ఉండాలి. కనీసం అర్థస్ఫురణైనా ఉండాలి. చెప్తున్న మంత్రం యొక్క ప్రతి పదార్థము తెలియకపోయినా దాని సంపూర్ణమైన భావం ఏమిటి, ప్రయోజనం ఏమిటో, కనీసం ప్రయోజనం ఈ రెండు తెలుసుకుని చేయగలగాలి. అందుకే సదాచారంలో ఇక్కడ ప్రధాన వస్త్రధారణ చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత వస్త్రధారణ అయితే ఆసనం చాలా ప్రధానం అండి. ఆసనం కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆసనానికి కొన్ని నియమాలు ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి, చాలా ప్రధానమైనవి. లేకపోతే ఇందాక చెప్పినట్టు అంత కడవ నిండా నీళ్ళు పెట్టి ఒక్క చిన్న రంధ్రం పెట్టారండి ఏమైందంటే అలా అవుతుంది. ఇక్కడ ఆసనానికి కూడా అనేక రకాలు చెప్పారు. దర్భాసనం, దానిపై నీ ఇష్టం, చిత్రాసనం, ఇంకా రకరకాలు. కొన్ని సాధన దశలకు చేరితేనే జిక్క చర్మం మొదలైన కృష్ణాదిన లాంటివి వేయమన్నారు ఇక్కడ. కనుక దర్భాసనం పైన చిత్రాసనం వరకు. అంతేగాని మామూలు నూలు బట్టలు కానీ ఇతర వస్త్రాల మీద కానీ కూర్చోకూడదు, కర్ర మీద కూర్చోకూడదు, రాయి మీద కూర్చోకూడదు. ఇప్పుడు చెప్పే నియమాలు సంధ్యావందన గాయత్రికి మాత్రమే కాకుండా గురువుల నుంచి ఏ మంత్రాలు పొంది చేసిన వాళ్ళకైనా, అంటే ఏ వర్ణం వాళ్ళైనా చేయవచ్చని చెప్పే తంత్రమంత్రాలకైనా మీరు నియమం తెలుసుకోండి. తంత్రమంత్రాలు ఉన్నాయి కదా వాళ్ళకి, నామమంత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి కూడా ఈ నియమాలు జపానికి అందరికీ ఒకటే వర్తిస్తాయి, తెలుసుకోవాలి. అంటే శిలపై కూర్చొని చేయరాదు, కర్ర మీద కూర్చొని చేయరాదు, ఇవి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగే ఆచమనం చేయవలసిన పద్ధతులు కూడా వేశారు. ఒక కొత్త నూలు వస్త్రం కానీ వాడితే అది తడిబట్టతో తీసి వాడి మళ్ళీ అనుష్ఠానం అయ్యాక మళ్ళీ తడిబట్టతో కట్టుకుని దాన్ని ఒక స్థలంలో పెట్టి ఇతర సమయాల్లో ముట్టుకోకుండా అది కొంతకాలమే. పట్టు వస్త్రానికి అయితే చాలా కాలం ఉన్నాడు, వాడు తడిపితే మాత్రం దానికి మళ్ళీ కొంతకాలమే, ఇది తెలుసుకోవచ్చు. నూలు వస్త్రం అయితే ఇవాళ తడిపితే మాత్రం ఒక్కరోజు వరకే, మరుసటి రోజు మళ్ళీ తడిపారేసుకోవాలి. అది పూర్వం మడిదండాలు ఉండేవి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక అవునండి ఏదో చూసినట్టు జ్ఞాపకం, పూర్వవాళ్ళకి తెలియదు. వీలైనంత వరకు మన సంస్కృతికి ఎంత దూరంగా పెంచితే అంత బాగుంటారో మన పిల్లలని ఎంతకాలం ప్రయత్నించాం. ఒక ఆవిడ అన్నదండి, ఏమంటే మీ అమ్మాయి చక్కగా బుద్ధిమంతురాలు ఉంది, మడి పట్ట ఎలా కట్టుకోవాలి నేర్పండి అంటే, ఇంత చిన్నప్పటి నుంచి ఎందుకండి అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి అన్న ఆమెకు మాత్రం 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. అప్పటికే పెళ్ళయింది. గురువుని అయ్యాక చేయవలసిన పని బుద్ధురాలయ్యకి చేయాలా, ఇది వచ్చిన బాధ. అంటే ఈ పెద్ద ఆవిడ అంటే ఆమె తల్లి బుద్ధురాలయ్యకి మొదలెట్టింది. ఎలాగో టైం ఖాళీగా ఉంది, అందులో టీవీలో తెగొస్తున్నాయి. అప్పటి నుంచి ఆవిడ కొంచెం ఆధ్యాత్మిక బుద్ధి పుట్టింది. నీ పిల్లలకి చెప్పమంటే చెప్పదు, ఎందుకంటే వాళ్ళు పాడైపోతారు. ఇలా ఉన్నారండి వీళ్ళు. అంటే కొంతమంది స్టేటస్ సింబల్కి కాలక్షేపానికి ఆధ్యాత్మికవాదులు అయిపోతున్నారు. అది కూడా పెద్ద బాధ, వాళ్ళు ధరించడానికి కావట్లేదు. ఇది గ్రహించవలసింది. ఇక్కడ ఇలాంటి మాటలు చెప్తారంటే వచ్చే వాళ్ళకి కావంటారేమో, ఏం పర్వాలేదు ఇంకా 5 రోజులు ఉన్నాయి, నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ సదాచారం వీలైనంత ఇప్పుడు చెప్తున్నది కొంత ఇక్కడ ప్రధానం. అందున బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏమంటే నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అన్నాడు. చూద్దాంలే రేపు రా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. తిప్పుతూనే ఉన్నాడు. అంత తేలిగ్గా ఇవ్వరండి పెద్దవాళ్ళ మంత్రాలు, అడగగానే ఇవ్వలేదు, కోపాలు వస్తాయి కొంతమందికి. కానీ వాళ్ళు చూసే శ్రద్ధని కొంతకాలం అయిన తర్వాత నీకు ఉపనయనం అయిందా అంటే అయిందండి. మరి ఇంకెందుకు మంత్రం గాయత్రి చెప్పలేని చెప్పారండి. నగాయత్రి పరం మంత్రం బాగా చేసుకో. మరి ధరించాలంటే ఏం చేయాలి? 2, మీ ఇంట్లో ఆడవాళ్ళు ముట్లు కలపకుండా చూసుకో, నువ్వు సంధ్యావందనం విడిచిపెట్టకు, 2 చేయి చాలు, నీ బతుకు బాగుపడుతుందని చెప్పాడు మహాత్ముడు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఏది చెప్పండి ఇప్పుడు? మళ్ళీ అన్నమయకీర్తనలు, సంగీతాలు, మ్యూజిక్ అండి బయలుదేరతారు. ఆయన చెప్పిన మాట చెప్తే మీకు కోపం వస్తుంది. ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు, తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు అని చెప్పాడు మహాత్ముడు. అది తిరగలుగుతున్నామా? లేదే. ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో పళ్ళు తోముకో, ఒళ్ళు తోముకో, స్నానం చెయ్యు అని ఈ రోజుల్లో ఎలా చెప్పక్కర్లేదో ఆ సమయంలో బయట ఉండని స్త్రీకి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వాటికి కూడా ఉపన్యాసాల్లోనే చెప్పాలి. ఇక్కడ మళ్ళీ వయ్యి వాటు, మేము చెప్తాం వయ్యి వాటు, ఓపుకుందా వినడానికి? కనుక పతనమైపోతూ మరొకవైపు సంస్కృతిని ధరిస్తాం, వేదాలను ధరిస్తాం, డొనేషన్లు ఇస్తామంటే ఏమిటంటే ముందు మీరు సాధన చేస్తే అది ఉద్ధరించినట్లు తెలుసుకోండి. ఇక్కడ అరే దేవతని పిలవాలి అంటే నీ ఇంట్లో దేవత పితృదేవత వచ్చి నువ్వు ఇచ్చే నీరు నిప్పో పుచ్చుకోవాలి అంటే నిప్పో ఎందుకనంటే దీపం, నీరు నిప్పో ప్రసాదమో
నీ ఇంట్లో దేవత ఉంచుకోవాలన్నా, పితృదేవత ఉంచుకోవాలన్నా ఇల్లు శుచిగా ఉండాలి. శుచి కోసమే ఇల్లు. శుచిలో ప్రధానమైన భాగం అంటు, ముట్టు, మైల అని 3 ఉండేవి మనకి. ఆ పదాలు విన్నారు ఎప్పుడైనా మీరు? పెద్దవాళ్ళు ఉన్నారు కనుక విన్నట్టు గుర్తుందండి. అంటు, ముట్టు, మైల, ఈ 3 పాటించాలి. అది ఎందుకు పాటించాలంటే నాకు 2 గంటలు పడుతుంది చెప్పడానికి. మీకు ఓపిక ఉండాలి, నాకు తీరిక ఉండాలి, ఇప్పుడు ఈ సబ్జెక్టులో అవకాశం ఉండాలి. మొత్తానికి పైవాట అడగడం తేలికే, చెప్తే మనసు వినడం మహా కష్టం. కనుక సంధ్యావందనం చేయాలన్నా, ఒక మంత్రం జపం చేయాలన్నా, చివరికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా ఆ ఇంట్లో అంటు, ముట్టు, మైల ఉన్న ఇల్లు మాత్రమే పనికొస్తుంది. లేకపోతే నాస్తికులుగా బ్రతకండి, చాలా మంచిది. లేదా 6 రోజులు పాపాలకి 7వ రోజు ఏడు చేస్తే పోతాయనుకునే వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉన్నారు. అది కూడా గ్రహించండి. ఇక్కడ అలాంటివి కాదు మనం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ నీ ఇంట్లో దేవతలు, పితృదేవతలు ఇద్దరు నీ ఇంట్లో కొలువుండి నిన్ను అనుగ్రహించి నీ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వంశాభివృద్ధి జరగాలి అంటే మాత్రము అనుష్ఠానం చేసే ఇంటికి శౌచం తప్పకుండా అవసరం. అసలు ఇల్లు అంటేనే శుచి కలది. 3 శుచులు ప్రతి గృహిణి బాధ్యత. పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి. 3 పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి. ఈ విషయాలు ఎవరు చెప్పారు తెలుసా? బ్రహ్మ విద్యను అప్పశయ్య మీద బోధించినటువంటి భీష్మ పితామకుడు మొత్తం వేదాంత విద్యను అనేక రకాలుగా చెప్పి ఆచారకాండాను కాండ చెప్పాడు. ఇక్కడ మేము ఎలాగో ఉపనిషత్తుల క్లాసులకు వెళ్తున్నాం కానీ మాకు అక్కర్లేదండి. ఆయన అది చెప్పి ఇది చెప్పాడు. అంటే అది పండాలంటే ఇది ఉండాలని చెప్పాడు. తెలుసుకోండి. ఇక్కడ ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురించి అమర విష్ణు శాస్త్రం నోటుకొచ్చు, అది వచ్చింది కాదు. కానీ అందులో చెప్పిన వాక్యం సదాచార ప్రవర్తిక. ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ సదాచారం పాటించడం కష్టం కాదండి. అసలు మానేసిన తర్వాత కొత్తగా మొదలైతే ఏడుపు వస్తుంది. కానీ అలవాటు అయిపోతే అది పాటించకపోతే ఏడుపు వస్తుంది. మీరు గమనించండి. ఇక్కడ అనేక చోట చూస్తుంది. ఇక్కడ అందుకే అలవాటు. నాకు చిన్న అనుభూతి చెప్తాను. ఇంగ్లాండ్లో ఒక కుటుంబం 35 ఏళ్ల క్రితం వీళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. కానీ వాళ్ళ ఇంట్లో ఆ ఇల్లాలు పాటిస్తుంది. అక్కడే సంతానం కలిగింది వాళ్ళకి. స్త్రీ సంతానం 3. వాళ్ళకి వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ సమయంలో ఆ తల్లి దూరంగానే ఉంచుతూ ఇంట్లో కలవకుండా జాగ్రత్త పడింది. ఇక్కడ ఇలా 35 ఏళ్ళు, ఆ 35 ఏళ్ళు అక్కడి నుంచి పాటిస్తూ పిల్లలకు వయసు వచ్చి కూడా అలాగే పాటిస్తారు. ఆ పిల్లలు పాటిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల. ఒకసారి ప్రవచనంకి వెళ్ళక రామ కళ్యాణం చేస్తున్నప్పుడు 2500 మంది వచ్చి రామ కళ్యాణంలో పాల్గొంటే రామతత్వం చెప్పడానికి వెళ్ళి మళ్ళీ 2వ ఏడాది వెళ్ళినప్పుడు అలాంటి కుటుంబాలు 3 వచ్చి కలిసి నాతో ఒక మాట అన్నాయి. ఇదివరకు మేము ఈ దేశంలో పాటిస్తూ తలదించుకుంటూ 10 మంది మధ్యలో తిరిగాం. మమ్మల్ని అందరూ అవగాహన దృష్టితో చూసేవాళ్ళు. గత ఏడాది మీరు ప్రవచనం చెప్పి వచ్చిన తర్వాత ఈ ఏడాది మేము తలెత్తుకు తిరిగాం, మమ్మల్ని అందరూ గౌరవిస్తాం. ఆ మాట విన్నాక ఒక తృప్తి కలిగింది. ఏంటి అంటే నువ్వు పాటించకపోతే పోయావు, కానీ పాటించకపోవడమే గొప్ప అంటూ పాటించేవాడిని అవహేళన చేయకు. ఎందుకు పాటించకపోతే ఒక పాపం వచ్చింది, పాటించేవాడిని అవహేళన చేయడం 2 పాపాలు వచ్చాయి. కనీసం 2వ పాపం కాకుండా జాగ్రత్త పడాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శుచి అనేది చాలా ప్రధానము. వీలైనంత వరకు తెలుసుకుని చేయండి. తప్పకుండా తెలిసినంత వరకు కూర్చుని తెలియకుండా ఏదుందో దానికి అపవిత్రం పవిత్రం. కానీ ఎలాగ అపవిత్రం పవిత్రం అని చెప్పారు కదా అని అపవిత్రంగానే చేస్తాను కాదు. ఇది తెలుసుకోవాలి. నీకు తెలిసినంత మేరకు నువ్వు పాటిస్తూ తెలియకుండా ఏం జరిగిందో దాన్ని పరమేశ్వరుడు క్షమిస్తాడు. అది ఇక్కడ. అందుకే వీలైనంత వరకు తెలుసుకుని చెయ్యి. అది ప్రధానం. కనుక సదాచారం తెలియనివి మీ ఎవరికి కూడా తెలిసినవి గుర్తు చేస్తున్నవి. అది ఆపస్తంభుడు కూడా చెప్తారు. ఎన్నో ధర్మసూత్రాలు చెప్తూ ఇవి తెలియాలంటే ఇంట్లో వృద్ధులైన బామ్మలను అడిగితే శాస్త్రాల కంటే గొప్పగా చెప్తారట. ఎందుకంటే గ్రంథాల కంటే అనుభవాలు గొప్పగా తెలుసుకోండి. ఇక్కడ అది పెద్దవాళ్ళ అనుభవాలు ఎన్నో చూసుంటారు. ఏ పరిస్థితులు ఎలా ఉండాలో. ఈసారి ఎవరైనా పోతే పలానా బంధువు పోయారండి, మైలు అన్నాడు పాటించాలి. ఇది కూడా అడగాల్సి వస్తుంది. దానికి కూడా ఎవడో వేద పండితులు డిస్టర్బ్ చేయడం. పూర్వం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారండి, ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలియదు. చూడండి ఎంత దూరం వచ్చేసేమో ఇక్కడ. అందుకే ఇతర మతస్థులు ఎందుకు గౌరవించారంటే వారి మతానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు. మన మతానికి సంబంధించిన జ్ఞానం మనకి తెలియట్లేదు. అది వచ్చినటువంటి బాధ. కనీసం కొన్ని ప్రధానమైనవి ఇవన్నీ కూడా ఇక్కడ. అంతేకాదు గోచిగా కట్టుకునే చేయాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఏ సాధన అయినా కూడా అది పురుషుడికి కూడా ఉత్తరీయం ఉండాలి. ఇది వివరించారు ఇక్కడ. ఉత్తరీయంతో క్రింది వస్త్రాన్ని గోచిగా కట్టుకుని చేయాలి. లేనప్పుడు అది చెయ్యనట్లే. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విశేషం ఇక్కడ.
తడిబట్టతో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతా కార్యాలు మొదలైనవి చేయరాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పితృకర్మలు కూడా ఆప్తికాదులకి తడిబట్టి చెప్పలేదు, తడిపి ఆరేసిన బట్టే చెప్పారు. ఇక్కడ ఒక దశదిన కర్మల్లో మాత్రం తడిసిన బట్టలతో చేస్తారు అక్కడ. కానీ తడి బట్టలతో రోజు వంట వండుతారంటే వంట వండకూడదు, మనం తినకూడదు. తెలుసుకోండి. ఇక్కడ మడి తిరిగట్లేదు, తడి బట్టలతో పెట్టుకోండి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఉన్న ధార్మిక ఆచారాల్లో ఏ ఒక్కటి కూడాను శాస్త్ర విరుద్ధం కాదు, అంటే సైన్స్ విరుద్ధం కాదు. ఒక ఆయుర్వేద శాస్త్రవేత్తని, ఒక ధర్మశాస్త్రవేత్తని కూర్చోబెట్టి మాట్లాడితే ఇద్దరి హృదయాలు ఒకటే, ఇద్దరు చెప్పేది ఒకటే. ఆరోగ్యానికి పనికొచ్చి ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాడు యోగా పేరుతో మిమ్మల్ని 4-5 లేపి ఉప్పు ఊపిరి తీస్తుంటే మళ్ళీ వెళ్ళి కూర్చుంటాం యోగా క్లాస్. కానీ అదే నీకు సదాచారంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేబాబు కాస్త చేయండి, అది చేయు. కానీ సంధ్యావందనం చక్కగా చేస్తే ఏ యోగా క్లాస్ అక్కర్లేదని మాత్రం ఇక్కడ సమయం చక్కగా చేస్తే మొక్కుబడి సంధ్యావందనాల గురించి నేను చెప్పట్లేదు. సశాస్త్రీయంగా సంధ్యావందనం చేస్తే గంటల యోగా బదులు 20 నిమిషాలు సంధ్యావందనం సకాలంలో చేస్తే వాడు వేరే యోగా క్లాస్ అక్కర్లేదు. ఈ మాట అంటున్నాను, యోగా టీచర్స్ అంతా నా మీద ఆగ్రహం కలిగించండి. నేను యోగాకి వెళ్తున్నాను కానీ పూజలు మానేశాను, నేను యోగాకి వెళ్తున్నాను కానీ సంధ్యావందనం మానేశాను అనేటువంటి ప్రభుత్వం ఉద్దేశించి చెప్తున్నాను. ఇది చేసి నువ్వు యోగా క్లాసులకు వెళ్ళి దేనికి వెళ్ళాను. యోగా క్లాసులకు నిషేధం కాదు, కానీ దానికి ప్రత్యామ్నాయం ఇది కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది చేయకపోయినా నష్టం లేదు, కానీ ఇది చేయకపోతే నష్టం. తెలుసుకోండి. ఆ ప్రత్యమాయ దోషం ఎంత ఘోరమో నేను ప్రవచనంలో విన్నాను. ఇక్కడ అలాగే తడిబట్టతో చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ తడిపి పిండిని బట్ట కట్టవలసి వస్తే సూర్యుడికి ఎదురుగా 7 మార్లు దులిపి కట్టుకుని చేయాలి. ఇక్కడ దోషం పోతుంది. అంతేకాదు ఇక్కడ స్నానం చేసేటప్పుడు, నదుల్లో స్నానం చేసేటప్పుడు దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నదుల్లో స్నానం చేసి వచ్చి మళ్ళీ పొడి బట్ట కట్టుకుని బయట సంధ్యావందనం చేయాలని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే నీటిలో అర్ఘ్యం ప్రదానం విడిస్తే దోషమని దేవి భాగవతం చెప్తోంది. కానీ ధర్మశాస్త్రాల్లో కొన్ని చోట్ల చెప్తున్నది ఏంటంటే ఆర్ద్రవాస జనే కుర్యాత్ తర్పణాచమనే జపం ఉపస్థానే నిర్గచ్చేత్ వర్జయంచ ప్రదక్షిణం. ఇలాంటి చోట్ల సంస్కృత శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే, ఎవరైనా పండితులు దేవి భాగవతంలో శ్లోకం చదివి దాని విరుద్ధంగా చెప్పేవని నా మీద ఆగ్రహించకుండా ధర్మశాస్త్రంలో మరొక వాక్యం ఇప్పుడు చూపిస్తున్నారు. అక్కడ అంటే నీళ్లలో అయితే మాత్రము వాడు అర్ఘ్యప్రదానం ఇత్యాదులు చేసిన, అదే విధంగా ఆచమనాదులు చేసిన అప్పుడు తడిబట్టతో చేయవచ్చు, నిలబడి చేయవచ్చు. కానీ నీళ్ళలో ప్రదక్షిణ నమస్కారాలు మాత్రం చేయకూడదు. నీళ్ళలో తర్పణం వరకు చేసి ఒడ్డుకు వచ్చి పొడి వస్త్రం కట్టుకుని జపం ఉపస్థానం చేయాలి అని చెప్పారు ఇక్కడ. అంటే తర్పణాదులు నీళ్ళలో చేయాలని చూపిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఆచమనం చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. అవి మన ఆచమన సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆచమనం ఎలా చేయాలో కూడా దీన్ని బట్టి సవరించుకోవాల్సి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూర్చొని ఆచమనం చెప్తున్నారండి అంటే ఎక్కడికి వచ్చారు ఇంకా ఆచమనం కూడా తెలియలేదన్న విషయం అప్పుడు తెలుస్తుంది అది చెప్పేటప్పుడు. సరే, పైగా సంధ్యావందనం మౌనంగా చేయడమే మంచిది, పెద్దగా ఉచ్చరిస్తూ చెయ్యరాదు. అంతే కదా. పాత్రల గురించి చెప్తున్నారు. కొందరు ఒకే పాత్ర పట్టుకుని సంధ్యావందనం పూర్తి చేసేస్తూ ఉంటారు. అంటే ఆచమనం దాంతో చేస్తారు, మళ్ళీ 6 ఏళ్లతో అర్ఘ్యమిస్తుంటారు. అది ఉచ్చిష్ట జనం సూర్య భగవానికి ఇచ్చిన దోషం వస్తుంది. తెలుసుకోవాలి. అది ఆచమనానికి ఒక పాత్ర, అర్ఘ్యాదులకి వేరొక పాత్ర ఉండాలి, 2 ఉండాలి. ఇది కూడా తెలుసుకోవాలి. అదే ఆచమనం చేసిన పాత్రలో నీళ్ళతో అర్ఘ్యాదులు ఇవ్వకూడదు. అదేవిధంగా అర్ఘ్యాదులు విడిచిపెట్టడానికి ఒక పళ్ళెం, పైగా జలపాత్రలు తనకు ఎదురుగా ఉండాలి, కుడివైపు ఉండాలి అన్నాడు. పళ్ళెం ఎడం వైపు ఉండాలి. ఇది విధానం. ఆ స్థానంలో కూడా దేవతలు ఉండాలంటే అందుకు చెప్పారు. వెళ్ళిపోతే ఏముందండి అని కాదు. అసలు ఎడం చేతులు తినడం అనేటటువంటిది ఎంత దోషమో ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఆ దోషము అని చెప్పి జాగ్రత్త పడే వాళ్ళకి తెలుస్తుంది. అంతే కదా. ఈ రోజుల్లో 2 చేతులతో పీక్కు తినే వాళ్ళు తయారైపోయారు. అవునా లేదా? పీక్కు తినడం నాగరికత కాదు. ఈ చేతితో తిను, ఆ చేతితో తినకు అనే నియమం నాగరికత. కానీ ఏ చేతితో పీక్కు తినంటే జంతువులు అలాగే పీక్కు తింటున్నాయి. అంటే జంతు దశ నుంచి ఇంకా పూర్ణ మానవ దశకు రానటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవి పీక్కు తింటాయి. కానీ ఎడం చేతి తగిలించగయ్యా కుడి చేతితోనే తిను. భోజనం ఎలా చేయాలో కూడా చెప్పారండి. వినే అవకాశం లేదా వినాలని కోరికుంటే భోజనం చేయడం మీద కనీసం 2 గంటలు ప్రవర్తన చెప్పచ్చు. భోజనం చేయడం ఎలా తింటే ఆ భోజనం సద్బుద్ధిని ఇస్తుంది, ఆయుష్యం పెంచుతుంది చెప్పారు ఇక్కడ. అంతేగాని ఏ విటమిన్ ఎంత ఉండాలి, బి విటమిన్ ఉండాలి చెప్పే సైన్స్ ఒకటి ఉంది. కానీ ఏ పదార్థం ఎలా తినాలి, ఏ విధంగా వండుకోవాలి, ఎలా చేస్తే అందుకు దివ్యశక్తి వస్తుందో చెప్పే సైన్స్ ఒకటి ఉంది. ఇది సూపర్ సైన్స్. అది కూడా గ్రహించగలిగితే భోజనం చేయడం కూడా బాగుంటుంది ఇక్కడ. అందుకే సంధ్యావందనం చేసుకోవడం, తినే అన్నాన్ని గాయత్రితో పరిశేచన చేసి, పరిశేచన అనే మాట కూడా ఇప్పుడు తెలియదు. పరిశేచనము అంటే తడుగుట, అది అక్కడ అర్థం.
గాయత్రి మంత్రంతో పవిత్రమైన అన్న పదార్థంలో దివ్య శక్తులు ప్రవేశిస్తాయి, అందులో దుష్ట శక్తులు పోతాయి, అన్న దోషాలు పోతాయి. ఎందుకంటే అన్నం సంపాదించడం దగ్గర నుంచి వండి వరకు అనేక దోషాలు అన్నానికి సంక్రమిస్తాయి. అసలు సృష్టిలో అన్నానికే ఎక్కువ దోషం ఉంటుందని తెలుసుకోండి. ఎందుకంటే సృష్టిలో అందరూ అన్నాన్ని ఆశిస్తారు. దుష్ట శక్తులు అన్నాన్ని ఆశిస్తాయి, శిష్ట శక్తులు అన్నాన్ని ఆశిస్తాయి. అందుకే అన్నాన్ని కొన్ని దుష్ట శక్తులు చూసి సంతృప్తి చెందుతాయి. ఇది ఇంత సూక్ష్మ ప్రపంచం అండి. దేవతా శక్తులు కూడా అన్నాన్ని చూసి సంతోషిస్తాయి, తిని కాదు. అలాగే కొన్ని దుష్ట శక్తులు కూడా అన్నాన్ని చూసి సంతోషిస్తాయి. అవి సంతోషించేటువంటి చూపు ద్వారా అన్నంలో దుష్టత్వం ప్రవేశిస్తుంది. పై అన్నాన్ని వండేటప్పుడు చేసే అనివార్యమైన హింస ద్వారా కొంత దోషం వస్తుంది. ఆర్జనలో కొంత దోషం ఉంటుంది, ఇది తెలిసి తెలియక ఉంటుంది. ఈ దోషములు అన్నాన్ని సంక్రమిస్తాయి. అలా అన్నాన్ని తింటే ఆ దోషం త్వక్, అస్థి, హృదయ ఇత్యాదులన్నిటికీ సంక్రమించి వాడి సంస్కారం దెబ్బతింటుంది. ఎప్పుడో దెబ్బతినేస్తే ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, తెలుసుకోండి. ఎప్పుడో దెబ్బతినేసింది అనుకోండి, చెప్పినా ఎక్కదు, గ్రహించవలసింది. బాగా మలినం ఉన్న పాత్రలో ఏది పోసినది మలినం అయిపోతుంది. ఏం చేస్తాం ఇక్కడ? కనుక కొంతైనా తెలియాలి. ఇక్కడ ఆ అన్నదోషం పోవడం కోసం గాయత్రితో దాన్ని పరిశేచన చేసి పుచ్చుకోవడం పడుతుంది. అలాగే అభిగరించుట అంటే ఆవు నీతిని వేస్తారు, అది అభిగరించడం. ముందు అది వేస్తారు, అది వేడి మన అన్నశుద్ధి అవుతుంది. దాని తర్వాత పరిశేచన. శబ్దాలు ఎలా ఉండేవంటే ఇప్పుడు ఆ పదాలే తెలియవు మనకి. నిలబడి చేతులతో పళ్ళాలు పట్టుకుని తినడం. ఏమనంటే అలా తినే వాళ్ళకి కోపం వస్తుంది. నేను చాదస్తా చెప్తున్నాడు అండి, చెప్తే బ్రహ్మ విద్యను చెప్పాలి కానీ ఇవా చెప్తారు అని ఇక్కడ. కానీ తిండి సరిగ్గా లేకపోతే బ్రహ్మ విద్య రాదు, తెలుసు. ఇక్కడ నిజంగా మీకు ఉపనిషత్తు మీద గౌరవం ఉంటూ వీటి మీద అవగాహన దృష్టి ఉంటే ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. అన్నం సరిగ్గా తినకపోతే ఎటువంటి పాపం వస్తుందో కథ ఉంది, అది చెప్పండి. అంటే మీకు ఇష్టమైన అంశాలు మాత్రమే తీసుకుని మీరు పాటించే అనాచారాన్ని ఎత్తి పొడిచే అంశాలు మీరు పరిహరిస్తున్నారు. అది ఇక్కడ చాలా తప్పు. ఇక్కడ ఒక మందు వాడేటప్పుడు పథ్యం కూడా చెప్తాడు. పథ్యం పాటిస్తే వాడండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ లేకపోతే ప్రాణాంతకం అవుతుంది. రోగం తగ్గడానికి మందు ఎంత అవసరమో మందు సరిగ్గా పనిచేయడానికి పథ్యం ఎంత అవసరం. అది బతుకు బాగుపడడానికి సంధ్యావందనానికి కృత్యములు ఎంత అవసరమో అవి సరిగ్గా పనిచేయడానికి ఆచారం అంత అవసరం. ఇక్కడ ఔషధానికి పథ్యం, అనుష్ఠానానికి ఆచారం. ఇవి ప్రధానమైన అంశం. అందుకే ఇవి తెలుసుకుంటే చేయాలి. అయితే అయ్యో ఇంత వయసు వచ్చింది ఇలా అయిపోయేమైనా పశ్చాత్తాపడితే మంచిది కాదా, కానీ ఇంకేం ప్రయోజనం అని మాత్రం ఆపేయకండి. భగవంతుడు ఇప్పటికైనా మనకు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు, బాగుపడడానికి అవకాశం ఇచ్చాడు అర్థం. ఒక్కరోజు ఆయువు మీకున్నా బాగుపడడానికి భగవంతుడు ఒక్కరోజు అవకాశం ఇచ్చాడని అర్థం తెలుసుకోండి ఇక్కడ. అందుకే వృద్ధాప్యం వచ్చింది కదా, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తామని బాధపడద్దు, చెయ్యాలి. అప్పుడప్పుడు బాల్యం నుంచి చేయలేకపోతే పశ్చాత్తాపం పడ్డామనుకోండి, పశ్చాత్తాపంతో కొంత పాపం ఎలగపోతుంది, అదే అదృష్టమే. పిల్లలకి చెప్పండి. వాళ్ళు ఒక మాట అంటారు, ఏమన్నా నువ్వు చిన్నప్పటి నుంచి చేసేవేంటి మాకు చెప్పడానికి అంటే అప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు అడుగుతాను సిగ్గుపడ్డం కాదు, నేను చిన్నప్పటి నుండి చెయ్యకపోవడం వల్ల కొంత నష్టపోయాను ఆయన, నువ్వు అలా నష్టపోకూడదని నేను చెప్తున్నాను. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఏసీ గదిలో కూర్చొని చదువుకుంటున్నావు. నాకు చిన్నప్పుడు ఉక్కపోసేది, కరెంటు లేదు, అలా చదువుకుని వచ్చాను. నేను అలా చదివిన పిల్లలకు అలాగే చెప్తానా? నా కష్టం నువ్వు పడకూడదని ఎలా అనుకుంటున్నానో నేను చేసిన పొరపాటు నువ్వు చేయకూడదని చెప్తున్నాను. బోధన ఇది కూడా ఒక దాన్ని తెలుసుకో. ఇక్కడ నేను చేసినట్టు చెయ్యాలని ఒకటి చెప్పాలి, నేను చేయలేకపోయాను నువ్వేనా చేసి బాగుపడదయ్యా అని చెప్పాలి. బోధ రెండు విధాలు ఇక్కడ. అదే చేస్తేనే చెప్పాలి కాదు. ఇది గ్రహించవలసిన మరొక ప్రధానమైన అంశం. సంధ్యావందనం విషయంలో ఇంత తీవ్రంగా మాట్లాడడానికి కారణాలు రెండున్నాయి, మూడు ఉన్నాయి. బాల్యం నుంచి సంధ్యావందన విజ్ఞానం నూరిపోసి హెచ్చరించిన మా నాన్నగారు మొదటి కారణం. రెండవది మా బ్రతుకును అడుగడుగునా నడిపిస్తున్నటువంటి కంచి మహాస్వామి చంద్రశేఖర రెండవ. మూడవ కారణం ఒకటి ఉన్నది. ప్రవచనాలు ప్రారంభించిన దశలో ఒక 65 ఏళ్ళ పెద్ద ఆయన మా ఇంటికి వచ్చాడు. చూద్దాం ప్రవచనం విని వచ్చి నన్ను చూసి సుమారు ఒక 10 నిమిషాలు ఏడుస్తున్నాడు. ఆయన నిభాయించడం నా వల్ల కూడా కాలేదు. తర్వాత ఆయన తేరుకుని ఒక మాట చెప్పాడు, బాబు నీకు దండం పెడతా, సంధ్యావందనం ప్రశస్తి బాగా చెప్పవయ్యా. ఎందుకంటే నాకు ఒడిగేది చిన్నప్పుడే, కానీ నేను రిటైర్ అయ్యే వరకు సంధ్యావందనం చేయలేదు. రిటైర్ అయిన సంధ్యావందనం చేశాను. 15 రోజుల్లో సంధ్యావందనం గొప్పతనం అంటే నా అనుభవానికి వచ్చింది. ఎక్కడ ఇదివరకు ఎవరో చెప్తే తేల్చి పారేసేవాడు, నీకు ఇప్పుడు అనుభవానికి వచ్చింది. నాకు ఇంత అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని నేను అప్పటి నుంచి పోగొట్టుకున్నాను. కనుక తర్వాత తరాలను పోగొట్టుకోకుండా ఉండడం కోసమై చెప్పవయ్యా. నువ్వు ప్రచారం చేసి పుస్తకాల రూపంలో ఏమైనా చేస్తే ఎంత కావాలంటే విరాళం ఇస్తాను. బాబు విరాళం అక్కర్లేదు, ఈ స్ఫూర్తి చాలా పనిచేస్తాను అని పెద్ద మనిషితో చెప్పడం జరిగిందండి. ఇక్కడ
అప్పటి నుంచి వీలైనంత వరకు ఎక్కడో దగ్గర చెప్తూనే ఉన్నాం. సంపూర్ణంగా కడుపు నిండా చెప్పుకునే అవకాశం ఇప్పుడు జరిగింది. అందుకే పెద్దలందరికీ కూడా ఏంటంటే ఇంతకాలం అనాచారం అలవాటు అయిపోయింది కనుక అదే ఆచారం అనుకోవచ్చు. అది ఇక్కడ ఇప్పటికైనా తెలుసుకుని సాధ్యమైనంత చేస్తూ తర్వాత తరాలకు అందించాలి. అది దీనిలో గ్రహించవలసిన ప్రధానమైనటువంటి అంశం. అదే సంధ్యావందనంలో పాత్రలు ఎలా పెట్టుకోవాలో చెప్పాడు ఇక్కడ. తర్వాత దిక్కుల నియమం చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైనా సరే ఆచమనం చేసేటప్పుడు మాత్రం తూర్పు ఉత్తరాలే తప్ప పశ్చిమ దక్షిణాలు వైపు తిరిగిపోడు. పితృకార్యాల్లో కూడాను బిడ్డ ప్రధానం తర్పణలు దక్షిణం వైపు చేసినా ఆచమనం మాత్రం తూర్పు ఉత్తరాలే చేయాలి. ఇది ఒకటి తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. అదేవిధంగా సంధ్యావందనం సూర్యుడికి ఎదురుగా ఉండే అర్ఘ్య ప్రదానం చేయాలని ప్రధానం. ఇందులో ప్రాతః మధ్యాహ్న సంధ్యలు తూర్పుముఖంగా, సాయం సంధ్య చేసేటప్పుడు మాత్రం అర్ఘ్య ప్రదానం పశ్చిమ ముఖంగా సూర్యోపస్థానం వరకు పశ్చిమ ముఖంగా చేయాలని శాస్త్రము. వీటన్నిటికీ శ్లోకాలు కూడా ఉన్నాయి కానీ అన్ని చెప్తే సమయం సరిపోదు అని చెప్తున్నా ఇక్కడ. అయితే కొందరు త్రికాల సంధ్యలు తూర్పు ముఖంగా చేయడం పద్ధతి అని వాక్యం కనబడుతుంది. అది కేవలం ఆచమనం వరకు ఉద్దేశించి చెప్పినటువంటి మాట అని తీసుకోవాలి. కొన్ని ధర్మశాస్త్రాల్లో కనబడుతున్న అంశం ఏంటంటే ప్రాతకాలంలో ఈశాన్యం వైపు, సాయంకాలం వాయవ్యం వైపు, మధ్యాహ్నంలో తూర్పు దిక్కు వైపు ముఖం నుంచి సంధ్యావందనం చెయ్యాలి అని చెప్పారు. మొత్తాన్ని స్థూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాతకాలం మధ్యాహ్న కాలం తూర్పు వైపే అర్ఘ్య ప్రదానాలు క్రియ అంతా చేయాలి ఇక్కడ. సాయంకాల సంధ్యావందనం మాత్రం అర్ఘ్య ప్రదానం వరుణోపస్థానం మాత్రం పశ్చిమ వైపు తిరగాలి అనేది ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు సంధ్యాకాలం, కాల నిర్ణయం ఇది చాలా ముఖ్యమైన. ఆ కాలంలో ఆ శక్తి అక్కడ జాగృతమై ఉంటున్నప్పుడు అది పట్టుకోవాలి. అదే నేను చెప్పుకున్నాను, కాలం ఎంత ప్రధానమో చెప్పుకున్నాను ఇక్కడ. ఎప్పుడో కాలాతిక్రమణం అయితే ఆ రోజు అనుష్ఠానం చేయని దోషం పోవడం కోసం ప్రాయశ్చిత్తాగ్యమే తప్ప దానివల్ల విశేష ఫలం ఉండదు. అంతే కదా. ఒకవేళ అలాగైతే కాలాతిక్రమణం అయితే సహస్ర గాయత్రి చేస్తే కానీ దోషం పోదురు ధర్మశాస్త్రం చెప్తుంది. ఇది ఆలోచించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. వీళ్ళందరికీ శ్లోకాలు ఉన్నాయండి. రేపు పొద్దున ఎవరు ఎక్కడ చెప్పావంటే అది ఉన్నాయి ప్రమాణాలు. ఏదో ఒక హరిత స్మృతో, యాజ్ఞవల్క్య స్మృతో, పరాశర స్మృతో, లేకపోతే పురాణమో, అవి కూడా శాస్త్రీయమే. వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి ఇతిహాస పురాణ స్మృతులు, వీటిని మనం ప్రమాణం చూపించడం. సంధవు సంధ్యా ఉపాసిత, సంధి ఎందు సంధ్యను ఉపాసించు శుభ్రంగా చెప్పేశాడు. ఇది అంటే మంత్రంలో ఉద్యంత వస్తం ఎంత మాదిత్యం అభిధ్యాయం, అభిధ్యాయమే సంధ్య, అభిసంధ్యాయం అభిధ్యాయం అదే సంధ్య. ఎవరిని ఉద్యంతం అస్తం, ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుని ఆరాధించేది రెండు సంధ్యలు ప్రధానంగా. ఇది మనం గమనించినట్లయితే దీనికి ఎలా చూపిస్తున్నా అంటే అహోరాత్రస్య సంధి సూర్య నక్షత్ర వర్జిత తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాత సమాహిత. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆ సమయం ఎలా ఉండాలో వివరిస్తున్నాడు ఇక్కడ. సూర్యుడు ఉదయింపకుండగానే ప్రాతః సంధ్య చేయాలి, అస్తమించకుండానే సాయం సంధ్య చేయాలి అని. ఇప్పుడు మన భారతీయ స్టాండర్డ్ టైం ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తూ ఉంటే సుమారుగా 6 గంటలు. దాన్ని ఆధారం చేసుకుని అటు ఇటుగా మనం ఎలా చేయాలో వివరిస్తున్నారు ఇక్కడ. ఆ వివరాన్ని మనం పరిశీలించినంటే ఉత్తమ తారకోపేత, మధ్యమ లుప్త తారక, అధమ సూర్య సహిత ప్రాతః సంధ్య త్రిధామత 3 రకాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే నక్షత్రాలు కనబడుతూ ఉండగా సంధ్యావందనం ప్రారంభించడం శ్రేష్టం. ప్రారంభించడం, నక్షత్రాలు కనబడకుండా ఇంకా సూర్యుడు కూడా కనబడని సమయంలో అన్నట్టు. అంటే సూర్యుడు రాలేదు, నక్షత్రాలు అయిపోతున్నాయి, ఆ దశ కూడా శ్రేష్టమే అన్నారు ఇక్కడ. అది మధ్యం. సూర్యుడు ఉదయించిన తర్వాత చేస్తే అధమం అని చూపిస్తున్నారు ఇక్కడ. ఇది మనం లెక్క కట్టగలిగితే 6 గంటలకు సూర్యోదయం అనుకోండి, దానికి ముందు కాలంలోకి మనం వెళ్ళాలి ఇక్కడ. అది వివరిస్తే ఇక్కడ ఘటికా విషయం చూపిస్తున్నాడు. ప్రాతకాలే ద్విఘటికా తత్ర సంధ్యావందనమాచరేత్, చతస్రో ఘటికా సాయం గౌణకాలస్తు మధ్యమ, ప్రాతకాలే ప్రియమేవ సంధ్యాకాలో మునీరిత. ఇక్కడ సంధ్యాకాల నిర్ణయమని సంధ్యావందన భాష్యాదుల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పిన అంశమని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. ఉదాహరణకు 6 గంటలకు సూర్యోదయం అనుకుంటే ఎలా అవుతుందో ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ సమయం ఏదైతే ఉన్నదో అది ప్రాతకాలం అని చెప్పబడుతుంది. ఆ 8:24 లోపల అంటే సూర్యోదయం తర్వాత 8:24 లోపల గౌణకాలం అంటే సంధ్యావందనం అంత ప్రధానం కాదు అన్నారు ఇక్కడ. దానికంటే పూర్వము
అని వివరిస్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మొత్తం ప్రాతః సంధ్యావందనం చేయదగిన కాలము ఉదయం 4:48 నుంచి ఉదయం 8:24 వరకు ప్రాతకాల సమయం సంధ్యావందన అనుకూలమే. ఇందులో శ్రేష్టం ఏంటి, మధ్యమం ఏమిటి, కొంచెం తక్కువ ఏమిటో తెలుసుకోవడం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అది ఇక్కడ మనం దీన్ని బట్టి వివరించేటప్పుడు ఎలా విభాగం చేసుకోవాలో చూడాలి ఇక్కడ. ఆ ఉదయం 4:48 తర్వాత సంధ్యావందనం చేసుకోవచ్చు, అది చూపిస్తున్నారు. కానీ సూర్యోపస్థానం మాత్రం, సూర్యోపస్థానం తెలుసు కదా అక్కడ, మిత్రస్య దర్శని తత, ఆ సూర్యోపస్థానం మాత్రం సూర్యోదయం అర్ధోదయం అవుతూ ఉంటే చేయాలి ఇక్కడ. మరి అక్కడికి వస్తే 20 నిమిషాలు సంధ్యావందనం అయిపోతుంది కదండి, అప్పుడు ఎలాగా అని. అప్పుడు ఏం చేయమన్నాడంటే గాయత్రి మంత్రం ప్రారంభిస్తావు కదా, అప్పటి వరకు గాయత్రి మంత్రం చేస్తూ ఉండు అన్నాడు ఇక్కడ. చేసి అప్పుడు చేయాలి అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సమయం విభాగం చేసుకోవచ్చు, అది వివరించారు. ఆ తర్వాత చేసేది పర్వాలేదు కొంతసేపు, ఇది వివరిస్తున్నాం సార్. దీన్ని బట్టి ఇప్పుడు మనం సారాంశంగా గ్రహించగలిగితే మొదటి 2 గడియలు, పూర్వపు 2 గడియలు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ప్రాతకాల సూర్యోదయం నుంచి 6 నుంచి 8:24 వరకు ప్రాతకాలం ఉన్నాం కదా, అంటే మొత్తం 6 గడియలు కాదు దీనికి. మొదటి 2 గడియలు అంటే 6 నుంచి 6:48 ఉత్తమం. 6 నుంచి 24 నిమిషాలు గడియ, 2 గడియలు అన్నారు ఇక్కడ. 2 గడియలకు ముహూర్తం అని నిర్ణయం ఉంది ఇక్కడ. ముహూర్తం ఘటికాద్వయం అన్నారు కనుక 6 నుంచి 6:48 ఉత్తమం. తర్వాత 2 గడియలు అంటే 6:48 నుంచి 7:36 వరకు మధ్యం. అటు తర్వాత 2 గడియలు అంటే 7:36 నుంచి 8:24 వరకు అధమం. ఇంకా తర్వాత దానిక అధమాధమం, అది చెప్పాడు ఇక్కడ. అయితే అలాగని చెప్పారు, అది మానేయకూడదు. సంధ్యావందనం చేయకపోతే భోజనానికి అర్హత ఉండదు తెలుసు. సంధ్యావందనం చేయకపోతే ఏమంటే సంధ్యావందనం టైం లేదు, అయితే పంచే భోజనం మాని. మరి భోజనం టైం ఉందిగా, అదే చెప్తున్నాడు ఇక్కడ. అదే సంధ్యావందనం లేకపోతే భోజనం చేయకూడదు, అదే తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మీరు సంధ్యావందనం చేయకపోతే టీ ఇవ్వను, కాఫీ ఇవ్వను, భోజనం పెట్టను అని అనగలిగితే చాలా సంతోషం. ఇది ఇప్పుడు ఒక చెడు కాలం వచ్చింది, లేకపోతే బయట తింటారు, అది దుర్మార్గ కాలం వచ్చింది. మనకి ఏం చేస్తాం, బాధాకరంగా ఉంది ఇక్కడ. అయితే సంధ్యావందనం స్త్రీలు రావడం ఎందుకు అనేది నిన్ననే మనం సమాధానం చెప్పేశాం. కానీ కొత్త వాళ్ళు వచ్చారు, మీరు చేసే సంధ్యావందనం మీరు చేసుకోండి. అంటే లలితా సహస్రం చదువుకోండి, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, దీపం వెలిగించుకోండి, నేను చెప్పిన 2 మంత్రములు ఏదైనా చేసుకోవచ్చు. లేదా మీకు ఎవరైనా గురువులు ఇచ్చినటువంటి బాలా మంత్రమో గౌరీ మంత్రమో చేసుకోండి, మీకు అది సంధ్యావందనం అయిపోయింది. అంతేకాదు మీ ఆయన సరిగ్గా చెయ్యకపోతే సాధించి చేయించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కనుక స్త్రీలను కూడా తోడుకునేదండి, చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మా గురువులు సద్గురువు శివానందమూర్తి గారి దగ్గరికి సంఘటన జరిగింది. ఒక ఆవిడ వచ్చి, ఏమంటే నాకు ఈ మధ్య రోజు గాయత్రి దేవి కల్లో కనబడి సంధ్యావందనం చేయి అంటుంది, నేను చెయ్యనా. ఇంకొకరైతే చేసేయమ్మా అంటారు. కానీ సంప్రదాయం తెలిసిన గొప్ప మాట అన్నారండి ఆయన, చాలా. అందుకే ఋషి గొప్ప మాట అన్నారు. కళ ఎందుకు వచ్చింది అని అడిగితే, మీ సంధ్యావందనం చేయట్లేదా అని అడిగాను. చేస్తున్నారా అని అనలేదు, చేయట్లేదా అని అడిగారు. అవునంటే చేయట్లేదా, అందుకే ఈ కళ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు, మీ ఆయన చేసి సంధ్యావందనం చేయించు, ఆ గాయత్రి ఫలం నీకు వస్తుంది సార్ అన్నారు. ఇక్కడైతే తెలిసిన విషయం. అయితే ఆవిడ ఒక మాట అన్నది, అదేదో ఆయన కళ్ళలోనే కనబడుతుంది కదా, నా కళ్ళు లేదు, అది లేదు కనుక వాడి కళ్ళలో కూడా చూసే యోగం లేదన్నాడు. నిన్ను ధరింపు చేయగలుగుతుంది నీకు కనబడిందని, ఇది గ్రహించవలసిన అవసరం ఇక్కడ. అది అమ్మల అవసరం చాలా ఉన్నది. వాళ్ళ అయ్యల చేత అబ్బాయిల చేత చేయించాలి, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎలాగంటే చేయించడం అంటే, నగని ఎలా సాధించి కొనుక్కున్నారో సంధ్యావందనం కూడా అలా సాధించేయవచ్చు. కావలసిన వస్తువులు ఇంట్లో ఎన్ని చేరలేదు, మీ పట్టు వల్ల పట్టుదల వల్ల. అలా ఇది కూడా చేయించండి, ఎందుకవదు. పిల్లల్ని కూడా మీరు చదివించారు, తిండి పెట్టారు, బాగు చేశారు, ఎన్ని రకాలుగా వాళ్ళని మరచుకొని చేశారు, అన్ని రకాలు ఇది మరచండి. ఎప్పుడు మరుస్తారని తెలుసా, ఇది విలువైనదని మీకు అనిపించదు. ఇక్కడ సృష్టిలో అనేక మంది ఎందుకు చెయ్యరంటే, అది ముఖ్యమైనది అని అనిపించదు కనుక తెలుసుకోండి. అది అనిపిస్తే తప్పకుండా చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక తర్వాత విషయాల్లో మధ్యాహ్న సంధ్య సమయం అంటే 18:48 నుంచి, ఇది ప్రధానంగా నేను సూర్యోదయం 6 అయినప్పుడు కాల్కులేట్ చేసుకుంటాను. దీన్ని బట్టి అరగంట అటు ఇటు అయితే నాకంటే మేధావులు గడితే మేధావులు మీరు గడితే మీరు లెక్క పెట్టుకోవచ్చు. కించిత్ అటు ఇటైనా పర్వాలేదు, 6 గంటలు ప్రధాన కాలం అనుకుంటే నష్టమేం లేదు, అది తెలుసుకోవాల్సింది. 10:48 నుంచి 1:12 వరకు కూడా దాన్ని మధ్యాహ్న కాలం, ఈ సమయంలో చేసేయాలి. సంగమ కాలంలో కూడా తెలుసుకోండి. ఇది
8:24 వరకు ప్రాతకాలం అన్నాం కదా, అక్కడ నుంచి 10:48 వరకు సంగమ కాలం. మధ్యాహ్న కాలం కుదరదు అనుకుంటే సంగమ కాలంలో మధ్యాహ్న సంధ్యావందనం చేయవచ్చు. ఇది తెలుసుకోండి, చాలా మంది తెలుసుకోవాల్సింది. అది 8:27 దాటిపోతే మధ్యాహ్న సంధ్యావందనం చేసుకుని వెళ్ళిపోవచ్చండి ఉద్యోగాలకి బట్టంటే. ఇక్కడ ఇది గ్రహించవలసినటువంటి అంశం ఇక్కడ ప్రధానమైన. ఇక్కడ అది శాస్త్రం ఉన్నదే ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. మధ్యాహ్నే ఉత్తమా ప్రోక్త సంగమే మధ్యమా స్మృత. పడిచ్చారు ఇక్కడ సంగమ కాలం మధ్యమం కనుక అసలు లేదు మధ్యమం వచ్చింది కదా, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అపరాహ్నే అధమా ప్రోక్త మధ్యా సంధ్యా త్రిధామత. ఇది ప్రమాణంగా మనం గ్రహించాలి. ఇక్కడ సంగమ కాలంలో అంటే 8:24 నుంచి 10:48 మధ్యలో మధ్యమ కాలం, అపరాహ్నంలో అధమ కాలం అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక సూర్యుడి సగం కనిపించే సమయం మొదలుకొని నక్షత్రాలు కనబడే వరకు ఉండే సమయం సాయం సంధ్యాకాలము అనే విషయాన్ని చూస్తున్నాడు. దీన్ని బట్టి సూర్యాస్తమయం 6 గంటలకు అనుకోండి ఇక్కడ, అక్కడ నుంచి 7:12 వరకు సాయం సంధ్యాకాలం అనుకోవాలి. దీనికి ప్రమాణంగా అర్ధాస్తమిత కాలాద్య సంధి రాతారకోదయాత్ తత్ర సంధ్యాముపాసీత సాయంకాలే సమాహిత. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. ఇందులో విశేషంగా సూర్యుడు కనిపించక ముందు ఆరంభించిన సంధ్యావందనం ఉత్తమం. అంటే సూర్యుడు అస్తమిస్తాడు, ఇంకా నక్షత్రాలు రావు, ఆ సమయం చాలా మంచిది. సూర్యుడు అస్తమించి నక్షత్రాలు ఉదయిస్తూ ఉన్న సమయంలో మధ్యమం, నక్షత్రాలు ఉదయించిన తర్వాత ప్రారంభిస్తే అధమం. ఇది సాయంకాల సంధ్యావందనానికి చెప్తున్నటువంటి పాఠ. ఇందులో ప్రధానంగా రాత్రి 8:24 వరకు కూడా గౌణకాలం. ఎలాగైతే ప్రాతకాలం మనం 8:24 అనుకున్నామో, రాత్రి కూడా 8:24 వరకు గౌణకాలం. ముఖ్య కాలంలో కుదరకపోతే గౌణ కాలంలో చేయవచ్చు అది వివరిస్తున్నారు ఇక్కడ. ఇందులో 5:30 నుండి రాత్రి 8:24 వరకు సాయం సంధ్యావందనం అని చెప్పవచ్చండి. 6 గంటలకు కానీ సూర్యాస్తమయం అయితే ఈ లెక్క గుర్తుంటుంది. దానికి ఎలాగైతే 4:58 అన్నామో ఇక్కడ 5:30 నుంచి 8:24 వరకు వివరిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం దీని సారాంశంగా గ్రహిస్తే సాయంకాల సంధ్యావందనానికి 6 గంటల నుంచి 7:12 వరకు ఉత్తమం, 7:12 నుంచి 7:36 వరకు మధ్యం, 7:36 నుంచి 8:24 వరకు అధమం. అది చూపిస్తున్నట్టు. ఇందులో సకాల సంధ్యావందనం ఎలాంటి పని చేస్తుందంటే కాలేతు వందిత సంధ్య స్వర్గ మోక్ష ప్రదాయిని. సకాలంలో చేసే సంధ్యావందనం స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తుందట. ఈ స్వర్గ మోక్షాల గురించి ఎప్పుడు కొంచెం ఆలోచించాలి. ఏ కర్మకి స్వర్గము మోక్షం అని చెప్తారో ఇప్పుడు వివేచనాలు చేయాలి. కర్మ మోక్షం ఇస్తుందా అని వెంటనే ప్రశ్నలు వేస్తారు ఇక్కడ. కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడి చేసే కర్మలో ఉన్న జ్ఞానమైనా అర్థమవుతుంది, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వేదములో పూర్వభాగం కర్మకాండ, తర్వాత భాగం జ్ఞానకాండ అనే ఒక విభాగము ఎప్పటి నుంచి వచ్చి పడిందో అంటే వచ్చి పడింది. కానీ వేదంలో అంతా జ్ఞానమే అనే జ్ఞానం ఎప్పుడు సులభం తెలియదు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆలోచించే వాళ్ళు ఆలోచించండి. నేను శతాబ్దాల సహస్రాబ్దాల అలవాటుని ఒక్కసారి కుదిపి ప్రశ్న చెప్పగానే ఒక్కసారి ఏంటి ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ వేదంలో ఇది కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ అని వేదం చెప్పిందా? ఇది ముందు ప్రమాణం కాదే. తర్వాత వాళ్ళు విభాగం చేశారు. ఇక్కడ వేదంలో పూర్వభాగాలను కర్మకి వినియోగిస్తే కర్మకాండ అయింది. దాని అర్థ వివేచన చేయి అదే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. సంధ్యావందనం కర్మ కేవలం క్రియగా చేస్తే, దాని అర్థాన్ని తెలుసుకుని చేస్తే జ్ఞానం. ఇక్కడ స్వర్గము మోక్షము కర్మ ఇస్తుంది అని ఎందుకు చెప్పారు అంటే సకామంగా చేస్తే సుఖాన్ని ఇస్తుంది, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది అర్థం ఇక్కడ. స్వర్గ మోక్ష ప్రదాయన అనే మాటకు అర్థం ఇది. కానీ కర్మ ఎప్పుడైనా సరే నువ్వు నిష్కామంగా చేయగలిగితే చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. సకామంగా చేస్తే ఇహలోక పరలోక సుఖాలు ఇచ్చి తర్వాత ఉత్తమ జన్మనిచ్చి అప్పుడు నీకు చిత్తశుద్ధిని వాటిని ఇవ్వచ్చు. కనుక ఎలాగోలాగా సకామమో నిష్కామమో సత్కర్మ ఆచరించడం ఎప్పుడు శ్రేష్టమే. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పతనం కాదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. స్వామి చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో. మంచి పని చేసేవాడు ఎప్పుడు చెడిపోండి అయినా అని అంత గొప్ప మాట. ఒక్క మాట చాలదు. ఇది సత్కర్మ. సత్కర్మని ఎలా చెప్తావు? వేదం నిర్దేశించిన ప్రతిదీ సత్కర్మే. అది ఎక్కడ నిర్వచనం మనకి ఏం లేదు. ఇక్కడ శాస్త్రోక్త కర్మే సత్కర్మ. అకాలే చేత్ కృతం కర్మ కాలే ప్రాప్తే పునఃక్రియ. అంతేకాదు కొంతమంది ప్రాతకాలంలో అంటే ఇంకా రాకుండా సంధ్యావందనం చేసిస్తారు, అదే అకాలమే అన్నారు. తెలుసుకోవాలి ఇక్కడ. ఒకవేళ నువ్వేదో సంధ్యా సమయంలో ఏదో ముఖ్య కార్యం ఉంటే దాని పూర్వకాలంలో సంధ్యావందనం చేసిన ఆ ముఖ్య కాలంలో నువ్వు చేసిన క్రియ చేసాక మళ్ళీ ప్రాశ్చాత్తార్ఘ్యంతో కర్మ చేయాలి సంధ్యావందనం చెప్తున్నాడు. చూడండి, ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ కూడా గమనించవలసింది. ఇక్కడ
అంతేకాదు కాలాతీత సతి ప్రాయశ్చిత్తాలు 3 చెప్పారు. ఇప్పుడు ఒక్కటి మిగిలింది మనకు. పోనీ ఒక్కటైనా చేస్తే చాలు. 1000 సార్లు గాయత్రి చెప్పించడం ఒకటి. అదేవిధంగా ప్రాణాయామాలు పెంచమన్నాడు ఇక్కడ. ఎందుకంటే సంధ్యా సమయంలో ప్రాణాయామాలు ఉంటాయి. శాస్త్ర ప్రకారంగా సంధ్యావందనం చేస్తే సంధ్యావందనం పూర్తయ్యే లోపల 16 ప్రాణాయామాలు ఉంటాయి. ప్రాణాయామాలు ముక్కు పట్టుకోవడం అనేది మనకు అలవాటు అయితే. ఇప్పుడు యోగా క్లాసులో ప్రాణాయామం చెప్తే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. కానీ మనకి సంధ్యావందనంలో కానీ పూజలో కానీ ఏ కర్మకైనా ప్రాణాయామం ఉందా లేదా చెప్పండి. ప్రాణాయామం ఉంది, అందరికీ ఉంది. అయితే గాయత్రి మంత్రంతో ప్రాణాయామం అనేటువంటిది పురైన సంస్కారం వాడికి ఉంది. మిగిలిన వారికి భగవన్నామం మంత్రములు వారికి ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉన్నాయి. మన ప్రాణాయామం పద్ధతి ఉంది. ఉచ్ఛ్వాస ఎంతకాలం తీయాలి, కుంభకంలో ఎంతకాలం నింపాలి, మరి రేచకం ఎంతకాలంలో దింపాలి, ఎంతకాలం నిర్ణయించారు ఇక్కడ. అది చాలా ప్రధానం. అలాంటి ప్రాణాయామాలు సమంత్రకంగా చేసినప్పుడు ప్రాణాయామానికి వినియోగించే గాయత్రి సశిరిష్క గాయత్రి, జపానికి వినియోగించే గాయత్రి 3 వ్యాపృతులతో ఉంటుంది. ప్రాణాయామానికి వినియోగించి 7 వ్యాపృతులతో ఉంటుంది. ఇక్కడ విశేషమైన దాని శిరస్సు ఏమవుతుందంటే మాపోజ్యోతి రసోమృత బ్రహ్మభూర్భూస్వరం శిరస్సు అవుతుంది. అది ప్రాణాయామాన్ని వినియోగిస్తాం. అర్ఘ్య ప్రదానానికి జపానికి అది వినియోగించాం. కేవల గాయత్రి మంత్రాన్ని 3 వ్యాపృతులతో అంటే భూర్భూస్వ గాయత్రితోనే వినియోగిస్తాం. జపానికి అర్ఘ్యానికి కూడా. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ గాయత్రి 2 స్వరూపాలుగా అక్కడ అయింది కదా. సశిరస్క గాయత్రి అదొకటి, 3 వ్యాపృతులతో గాయత్రి ఇది. ఇక్కడ సశిరస్క గాయత్రి గురించి చాలా గొప్పగా చెప్పారు. అది కానీ 10 మార్లు చేస్తే సాధారణ గాయత్రి సహస్ర పర్యాలు చేసినట్టున్నారు. అయితే ఆ పద్ధతులు వేరు. ఇది విధానంలో గ్రహించవలసింది. ప్రాణాయామం అనేది మొత్తం సంధ్యావందన కాలంలో వాడు సూచించిన సమయాల్లో కానీ చేస్తే 16 ప్రాణాయామాలు ఉంటాయి. 16 ప్రాణాయామాలు కానీ మీరు ప్రాతకాలంలో చేయగలిగితే అది మనలో ఎంత ప్రాణశక్తిని జాగృతి చేస్తుంది. అదే ఆ కాలం తర్వాత దాటిన తర్వాత సంధ్యావందనంలో కానీ ప్రాణాయామం చేసిన శక్తి రాదు. అంటే ఆ సమయంలో ప్రాణాయామానికి ఉన్న శక్తి వేరు, మిగిలిన సమయాల్లో ప్రాణాయామానికి శక్తి ఉండదు. అది కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఆ కాలం చెప్పారండి? ఎందుకంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు 21,600 తీసుకుంటామని లెక్క కట్టి చెప్పిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ యోగ సంస్కృతి. ఎవరు చెప్పలేదు. అంతేకాదు ఎడమవైపు నుంచి గాలి వస్తుందా కుడివైపు నుంచి గాలి వస్తుందా నిర్దేశించుకొని దాని ప్రకారం చేయవలసిన పద్ధతులు చెప్పారు. అంత ఊపిరి మీద స్టడీ చేసినటువంటి సైన్స్ కలిగిన హిందూ మతంలో పుట్టి కూడా మనం దాని గురించి తెలుసుకోకుండా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ. ఎందుకు? సంధ్యావందనం వల్ల ఆయువు ఆరోగ్యాలు కలుగుతాయి అంటే ఇప్పుడు చెప్తున్నారు. ప్రాణాయామం సక్రమంగా చేసేవాడు మందులు అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు, ఆయువు ఉండదు, ఇప్పుడు ప్రూవ్ చేశారు. కానీ అదే సంధ్యావందనంలో 16 రకాల ప్రాణాయామాలు పద్ధతిగా చెప్పాడు. దానివల్ల నీకు ఆయువు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రంలో చెప్తూ ఉంటే అవి చేసుకోకుండా ఇదేం దౌర్భాగ్యం అండి ఇక్కడ. అందులో ప్రధానంగా ప్రాణాయామం భారతీయ సంస్కృతిలో ఏ అనుష్ఠానానికైనా ప్రధానం. అవునా లేదా చెప్పండి. ఇక్కడ మీరు ఏ మంత్రం చేసినా ఆ మంత్రం చేసే ముందు అంటే ఇది సంధ్యావందనాంగమైన గాయత్రి చేసే వారికి మాత్రమే కాకుండా మీకు గురువులు ఉపదేశించిన ఏ మంత్రాన్నైనా చేసే ముందు ఆ మంత్రంతో ప్రాణాయామం చేసి తర్వాత న్యాసాదులు చేసుకోగలిగితే మంత్రం ఇంకా ఎక్కువ సిద్ధిస్తుంది. తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం అదే. ప్రాణాయామములు కూడా ఉన్నాయి కనుక యోగం వేరు, పూజా పురస్కారాలు వేరు, సంధ్యావందనం వేరు, జపం వేరు అనేది వేరు 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 అనబడే సంస్కృతులకు అలవాటే కానీ వీటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది అనేది హిందూ మతం తెలుసుకోండి. ఇక్కడ వీటన్నిటికీ ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది. అంతేగాని ఇందులో ఏదో ఒకటి చేస్తామని లేదు, అన్ని కలిపి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అందుకే ప్రాణాయామ విద్య గురించి కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ విశేషంగా సంధ్యావందనంలో చెప్పిన ప్రాణాయామములు కాకుండా ముఖ్యకాల దోషం అయితే ప్రాయశ్చిత్తార్థం ప్రాతకాలంలో 3, సంగమ కాలంలో 6, మధ్యాహ్న కాలంలో 9, అపరాహ్న కాలంలో 18, సాయంకాలం 36 ప్రాణాయామాలు చేస్తే కాలాతీత దోషం పోతుంది. ఇది చూపిస్తున్నాడు. 3వ ప్రత్యామ్నాయం ఏమిటి అంటే 4వ అర్ఘ్యం ఇవ్వడం అన్నాడు ఇక్కడ. 4వ అర్ఘ్యం ఇవ్వడం అంటే సంధ్యావందనం చేసి అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఇదే అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రధాన గాయత్రితో 3 మార్లు చెప్పడమే కాకుండా సశిరస్క గాయత్రిని ఏది చెప్పామో ప్రాణాయామంలో దానితో ఇవ్వడం. అయితే ఇందులో 2 పద్ధతులు, 2 సాంప్రదాయాలు. ఒక్క మారి ఇవ్వడం ఒకటి, ఈ కాలాతీత సంఖ్యకు ప్రాయశ్చిత్తం అన్నారు. అది కూడా 3 మార్లు ఇవ్వాలనే వాళ్ళు ఉన్నారు. మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారో దాన్ని పాటించండి చాలు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారి వద్దకు 2 వెళ్ళారు. సాధకులే, 2 సాధకులే. ఏదో చదివి నోట్స్ కాదు, సాధన చేస్తున్నటువంటి వాళ్ళు.
వాళ్ళు వెళ్ళి ఒక మాట అన్నారు, ఏమంటే గాయత్రి ఈయన ఇలా చేస్తున్నాడు, ఆయన అలా చేస్తున్నాడు. ఎలాగో అంటే గాయత్రికి ముందు న్యాసం ఉంటుంది, గాయత్రి పూర్తయిన తర్వాత ఉత్తరన్యాసం. ఈ ఉత్తరన్యాసం ఈయన చెయ్యడు, నేను చేస్తున్నాను. ఇద్దరి మధ్య వాదన ఉంది. గాయత్రికి ఉత్తరన్యాసం ఉందా, ఉత్తరన్యాసం లేదా, ఇది వాదన అండి. తీసుకెళ్ళింది ఎక్కడికి? పీఠాధీశ్వరుడి దగ్గరికి. ధర్మం నేను చేయాలి వారిగా. ఎప్పుడైనా సరే వారు మొహమాటాలు ఉండవు, ధర్మంగా చెప్తారు. ధర్మంగా చెప్పడం కోసం, మొహమాటం లేకుండా ఉండడం కోసమే పీఠాలను ఏర్పరిచారు ఆదిశంకర భగవత్పాదుల వారు అని చెప్పాడు. చక్కగా పెద్దవారు సత్యం చెప్తారు కదా. ఒకటి అడిగారు, మీ నాన్నగారు నీకేం ఉపదేశించారు? ఎలా చెప్పారు? ఉత్తరన్యాసం చెప్పారు. మీ నాన్నగారు నీకు ఉపదేశించారు, ఉత్తరన్యాసం చెప్పలేదండి. అయితే నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయన్నా. ఇక్కడ అంటే సంప్రదాయ భేదాలు ఉంటూ ఉంటాయి. వీటిని సంప్రదాయ భేదం అని అంటారు ఇక్కడ. అది ఇక్కడ గ్రహించవలసింది. బ్రహ్మోపదేశ కాలంలో సంప్రదాయ భేదం. ఈ మాటలకు సూక్ష్మం ఉంది. అంటే అది చెప్పే నాన్నకు సంప్రదాయం తెలియదు, ముందు అది కూడా వచ్చింది ఇక్కడ బాధ. నేను మనం చెప్పుకున్నాం కదా, అదొక బాధాకరమైన అంశం. మొత్తానికి ఏదో తెలుసుకుని చేస్తున్నాడు వాళ్ళ నాన్న చెప్పాడు కనుక వీడు అంత దోషం రాదండి. భగవంతుడు అనుగ్రహిస్తే గురువు ద్వారా మన తర్వాత సంస్కారం జరుగుతుంది. మొత్తానికి నీకు తండ్రి చెప్పాడు చేసుకో, నువ్వు ధరిస్తావు, ఇంకేం పర్వాలేదు. తండ్రి దోషం మీద అతని తర్వాత చూసుకుంటాడు. నువ్వు చేస్తున్న అనుష్ఠానం వల్ల వాడు నరకంలో పడకుండా కాపాడబడచ్చు, అది కూడా వేరే విషయం. మొత్తానికి ఏదన్నా ఆలోచించవలసిన అంశములు చర్చించుకోవాల్సినవి. మొత్తానికి 4వ అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది సులభమైనది, ఎక్కువ ఆచరణలో ఉన్నటువంటిది. ఇదే ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహారార్థ ప్రాయశ్చిత్తార్ఘ్యము అని చెప్పబడుతుంది. మరొక విషయం చెప్పాడు, దయచేసి కోపగించుకోకండి. సంధ్యాతిక్రమణం యస్యా సప్తరాత్రమపిచ్యుతం ఉన్మత్త దోషయుక్తో వా పునః సంస్కారం అంకతి. ఇది గట్టిగా చెప్పాడు. 7 రోజులు కానీ వరుసగా సంధ్యావందనం చెయ్యకపోతే తిరిగి ఉపనయనం చెయ్యాలి. అప్పుడు సంధ్యావందనానికి అర్హత వస్తున్నది. దీన్ని బట్టి సంధ్య మానరాదు అని ఎంత గట్టిగా నొక్కి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది వివరిస్తున్నాడు. ఇక ఆచమనం చేసే పద్ధతి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఆచారం నుంచి జ్ఞానంలోకి మళ్ళీ పెడతాం. అలాగే విడిచిపెట్టమండి అది చెప్తాం. కొంతసేపు ఇది విన్నా, కొంతసేపు అది వింటే అన్ని తృప్తి తిరుగుతాయి. ఇక్కడ అసలు సంధ్య అంటే ఏమిటి? నిన్నే చెప్పారు కదండి, మనం మొదటి తెస్తారా లేదు, నిన్న కొన్ని చెప్పి ఇప్పుడు మరొకటి చెప్తాం. నిన్న సంధ్య అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సమ్యక్ జ్ఞానం ద్వారా అవగతమయ్యే పరబ్రహ్మయే సంధ్య. అదేవిధంగా సూర్యమండలం ద్వారా అభివ్యక్తమవుతున్న ఈశ్వరుని యొక్క చిచ్చిప్పి సంధ్య. ఇక సూర్యమండలం ద్వారా అంటే కొండలో నీరులా కాదు, అది కూడా తెలుసుకోండి. ఇక్కడ కొండలో నీరులా కాదు, ఇక్కడ జ్యోతిలో కాంతిలాగా, కెరటంలో నీరులాగా. ఇప్పుడు అర్థమైంది. కెరటం నీరు రెండు కాదు, అంతా కెరటం అంతా నీరే. జ్యోతిలో కాంతి అంటే జ్యోతి అంతా కాంతే, కానీ కొండలో నీరు అంటే కొండ వేరు కాంతి లేదు. కానీ సూర్యుడు పరమాత్మ అన్నది ఎలాంటిది అంటే సూర్యబింబం అంతా పరమాత్మ, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఉపాధి అలాంటిది. సూర్యోపాధి ద్వారా పరమేశ్వర చైతన్యం మనకు దొరుకుతుంది. ఇప్పుడు గంగాజలం అంటే మీరు రాగి పాత్రలోంచి ఇస్తారు, అది ఉపాధి. కానీ పోసేది గంగాజలం. కానీ రాగి పాత్రలో పోసేది కానీ రాగి నీరు అనరు, గంగ నీరే అంటారు ఇక్కడ. కానీ సూర్య మండలం ద్వారా వస్తున్న చిచ్చక్తి ఈశ్వర శక్తే, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది గ్రహించగలగాలి ఇక్కడ. అది ప్రధానం. అది సంధ్య అంటే ఏంటో చెప్పుకున్నాను. సమ్యక్ ధ్యానం ద్వారా దాన్ని పొందాలి ఇక్కడ. ఇప్పుడు సంధ్య అనే దానికి అత్యద్భుతమైనటువంటి మాట శాస్త్రం చెప్తుంది. ప్రజాపతి ప్రజా సృష్ట్వా మూర్తిం స్వాముత్ససజ్జస సా సాయం ప్రాతరాగత్య సంధ్యారూపేణ పూజ్యతే అన్నాడు. ఇది కూడా యోదేవ సరితాస్మాకల్లా జపించదగిన శ్లోకం అని శాస్త్రం చెప్తుంది. కానీ అరుదుగా కనబడుతుందండి శ్లోకం, ఎక్కువ ప్రసిద్ధిలో లేదు. కానీ ఇది కూడా యోదేవ సవితాస్మాకం సర్వచైతన్య రూపం ఎలాంటిదో ఈ శ్లోకం కూడా అటువంటిదే. గాయత్రి అసలు తత్వం చెప్తున్నది అన్నారు. మరొక్కసారి జాగ్రత్తగా విన్నాం. ప్రజాపతి ప్రజా సృష్ట్వా మూర్తి స్వాం ఉత్ససజ్జస సా సాయం ప్రాతరాగత్య సంధ్యారూపేణ పూజ్యతే. సంధ్యాదేవంటే చూపిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు అనొచ్చు, పరమేశ్వరుడు అనొచ్చు. ఏదైనా అతను ప్రజలకు పతి. ప్రజలంటే జీవులు, జీవులకు ప్రభువుడు ప్రజాపతి. వేదం ప్రకారంగా ప్రజాపతి అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రజాను సృష్టివా, జీవుని సృజించాడు. సృజించిన వాడెవడు? ప్రజాపతి. మాట అంత గొప్పగా చెప్పాడు. ప్రజాపతి ప్రజలు సృష్టించారంటే ప్రజలకు ఆయన పతి అని తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన ప్రభు. ఒక రాజు శాసనం చేస్తున్నప్పుడు ఆ రాజు అధీనంలో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయన శాసనాన్ని అనుసరించాలి కదా. అదేవిధంగా ప్రజాపతిని చెప్పడంలోనే అంత విశేషం ఉన్నది. ఆ ప్రజాపతి సృష్టిని చేసేటప్పుడు వారి వారి కర్మలను అనుసరించి రకరకాల ఉపాధులు ఇచ్చాడు. ఒకరి కర్మకు అనుసరించి స్త్రీ ఉపాధి, ఒకరి కర్మకు అనుసరించి పురుష ఉపాధి. అందులో కూడా రకరకాల భేదాలు. అదేవిధంగా వృక్షాలు, పశువులు, పక్షులు వీటన్నిటి సృష్టించాడు.
సృష్టించిన ప్రతి దానిలోని చైతన్యం ఉంది, ఈశ్వర చైతన్యం లేదు. మీరు 10 కడవల్లో నీళ్లు పెట్టినట్టు, కడవలు వేరైనా అంతలో నీళ్లు పోసినట్టుగా ఈ జీవులని రకరకాల ఉపాధులనే కడవల్లో చైతన్యం మాత్రం వ్యాపించింది. ఇలా విడివిడిగా ప్రతిదానంలో ఉన్న చైతన్యం ఉన్నది. ఇదంతా చూసి స్వామి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి విడివిడిగా ఉన్న చైతన్యమే కాకుండా వీటన్నిటిని సమిష్టిగా వీటన్నిటి యందు వ్యాపించిన చైతన్యం ఒక మూర్తి ధరిస్తే బాగుండని ఉపాసన చేసేట. చూడండి, ఉపాసన మామూలుగా కాదు, సమ్యక్ ధ్యానంతో చేశాడు ఆయన. సమ్యక్ ధ్యానంతో చేశాడు. ఏమంటే మీరు కూడా ఒక అత్యద్భుతమైన ప్లాన్ గీయాలంటే కాసేపు ఆలోచిస్తాడు లేదా? ఎంత మేధావి అయినా వాడు బుర్రలోనే ఉంటుంది ఆ ప్లాన్, కానీ కాసేపు ఆలోచిస్తాడు లేదా? అంటే ఆలోచనలోంచి సృష్టిస్తున్నాడు ఆ ప్లాన్. అది ఎవరిది? వాడిది. వాడు ఆలోచన. నువ్వు ఒక ప్లాన్ గీయడానికి, ఒక వస్తువు చేయడానికి నువ్వు ఎలా ఆలోచించావు? ఆఖరికి వంట వండాలన్నా ఎలా చేయాలని ఆలోచించే మీరు దాని క్రియారూపంలో చూపిస్తారు. అలా ఈశ్వరుడు కూడా జగత్తుని చేయాలని ఆలోచించాడు. ఆలోచన జ్ఞానం ఆయనకు ఉంది. అలాగే ఆయన కూడా ధ్యానం చేశాడు. మొత్తం ఇలా విడివిడిగా ఉన్న చైతన్యాలు ఉన్నాయి. అసలు ఉపాధులతో సంబంధం లేకుండా సర్వోపాధి వినిర్ముక్త, ఉపాధులకి ఉన్నా ఉపాధులకి అంటకుండా సర్వోపాధులకి కూడా సమన్వయింపబడుతూ సర్వోపాధి వినిర్ముక్తమై సర్వవ్యాపకమైన చైతన్యము దాన్ని ధ్యానించాడు. ఆ ధ్యానించినటువంటిది ఆయన అనుగ్రహించి ఒక మూర్తి ధరించి వచ్చింది. ఆ సర్వవ్యాపక చైతన్యము మూర్తి ధరించి వచ్చింది. దాని పేరు సంధ్య అన్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట! ఇది అర్థం చేసుకోమని ఒక్క మాటలో చెప్పేశాడు దేవి భాగవత కారుడైన వ్యాస భగవానుడు. సర్వ చైతన్య రూపాంత. ఒక్క మాట అండి, ఏదో తేలిగ్గా దొరికింది కానీ దాని అర్థం మాత్రం తేలిగ్గా. అసలు సంధ్యావందన భాష్యం చదువుతూ ఉంటే అదేది ఉపనయనమైన తర్వాత 15-20 ఏళ్ళు సాధన చేసాక సంధ్యావందన భాష్యం చదివితే ఎన్నాళ్ళు చేసింది ఇంత అద్భుతమా అని కళ్ళ నీళ్ళు వచ్చాయండి ఇక్కడ. అంటే ఒక అలవాటు అయిపోయింది కానీ అద్భుతం తెలియలేదు. దాని విలువ తెలిసాక ఎంతో అద్భుతం అనిపించింది. దీనికి ఉదాహరణ చెప్తూ ఉంటాం. ఇంట్లో తాతల కాలం నుంచి ఒక రాయి ఉందట. వాడు రాయి ఎందుకుందో తెలియదు, అదృష్టవశాత్తు పారేయలేదు, కుంకుడుగలు కొడుతున్నాడు. ఒకసారి ఆ ఇంటికి ఒక యోగి వచ్చి ఏమిట్రా బాబు కుంకుడుగలు కొడుతున్నావు అన్నాడు. రాయి అండి, మా తాతల కాలం నుంచి అందంగా ఉంది కదా అని దీనికి వాడుతున్నాను. మరి బాబు అది విలువైన రక్తం రా, దాని ఒకసారి కడిగి ఇంట్లో పెట్టి బొట్టి పెట్టాడు, కావాల్సిన సంపదలు వస్తాయన్నాడు. పెట్టాడు, మారిపోయింది జీవితం. అప్పటి నుంచి అక్కడే ఉంది. కానీ వాడు వాడుకోవడం తెలియదు, ముక్కుడిగాలు కూడా తెలియదు. కానీ రత్నాన్ని ఎప్పుడైతే ఆరాధన చేశాడో దాని అధికంగా దేవతా చైతన్యం అని అనుకరించాడు. అది ఎంత విలువైనదో తెలియకపోవడం వల్ల నాకు అయింది. అలాగే కొన్ని అలవాటు అయిపోవడం వల్ల దాని అద్భుతత్వం అనుభూతికి రాదనిపిస్తుంది. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా భారతీయ సంస్కృతి గురించి ఆలోచించినప్పుడు హిందూ మతంలో పుట్టి దగ్గర నుంచి చూస్తున్నా కానీ దీని విలువ తెలియట్లేదు. అలాగే మొదటి నుండి చేస్తున్నా కానీ సంధ్యావందన విలువ తెలియట్లేదు. ఆపోహిష్టామయో భూమహ దగ్గర నుంచి ఒక్కొక్క చిన్న భాగం తలంచుకున్నా మీరు బ్రహ్మ విద్య వెలిగిపోతూ కనబడుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. అంత గొప్ప కొనది. ఆ పొందిన పులకింత అందరికీ అందిద్దామని తాపత్రయంతో పెట్టుకున్న వ్యాప్తి. కనుకనే ప్రజాపతి ప్రజా సృష్టి ఆ మూర్తి స్వాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూర్తి? సర్వవ్యాపకమైన చైతన్యం తన నుంచే ఆ చైతన్యాన్ని తెచ్చింది. దీన్ని బట్టి మనకు మాట చెప్తున్నాడు, సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని నువ్వు ప్రపంచమంతా తడిమి తెలుసుకోనక్కర్లేదు. నీ అంతర్గతంగా హృదయంలో అంతర్ముఖంగా సాధన చేస్తే సర్వవ్యాపకమైన చైతన్యాన్ని నీలోనే నువ్వు ఆవిష్కరించుకోగలవు. ఇది అద్భుతమైన విషయం. ఆవిష్కరించుకున్న ప్రక్రియ పేరు సంధ్య. ఆ సమ్యక్ ధ్యానం ద్వారా బ్రహ్మదేవుడు అనగా ప్రజాపతి అనగా పరమేశ్వరుడు ఏ మహామూర్తిని సాక్షాత్కరింపజేసుకున్నాడో దాని పేరు సంధ్య. ఆ సంధ్యని సాధకులు ప్రాతఃసాయంకాలాల్లో ఉపాసించి పూజించి ధన్యులవుతున్నారు. అందుకే భారతీయ సంస్కృతిలో మీరు ఒక్కసారి ఆలోచించండి, సంధ్య చేయనిది ఎవరు? ప్రతి ఇల్లాలు ప్రాతకాల సూర్యోదయం ఇల్లంతా శుభ్రం చేసి అన్ని సిద్ధం చేసి అమ్మవారిని దీపం పెట్టి తనకు తెలిసి కుంకుమ పూజ చేసినప్పుడు చేసి సంధ్యావందనం కదా చెప్పండి. ఇక్కడ సంధ్యావందనం అనేటువంటి పద్ధతి ఒక్కొక్క పద్ధతిలో ఉన్నాయని కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఆ సంధ్యావందనంలో ప్రధానంగా మనం గమనించవలసినటువంటిది 3 భాగాలు సంధ్యావందనంలో ఉంటాయి. చేస్తున్న వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది. పూర్వభాగం ఎక్కడి వరకు అంటే అర్ఘ్య ప్రదానం వరకు అన్నారు. తర్వాతి భాగం గాయత్రి మంత్ర జప భాగం. ఉత్తర భాగం దిగ్దేవత నమస్కారం నుంచి మిగిలినంతా చెప్పినది. సూర్యోపస్థాన మంత్రం నుంచి చివరికి ప్రవర చెప్పుకు నమస్కారం చేసుకునే వరకు కూడా 3వ భాగం. ఇలా 3 భాగాలు అనుకుందాం. ఈ 3 భాగాలు ఇంకా సూక్ష్మ భాగాలు చేస్తే ఎలా గ్రహించారు? పూర్వ భాగంలో మొత్తం 4 ఉంటాయి. ముందుగా ఆచమనం అవన్నీ ప్రతి కర్మకి అవసరమైనది. అపవిత్రం పవిత్రవ దగ్గర నుంచి ప్రతి కర్మకి అవసరమైనది. తర్వాత సంధ్యావందన ప్రత్యేకం ప్రథమ మార్జనం. ఇది చాలా మందికి తెలిసిన అవసరం. ప్రథమ మార్జనం అంటే అపోష్టామయ హోహ చెప్తూ మార్జనం చేస్తాం. తర్వాత మంత్రాచమనం
సూర్యశ్చ వారుణ్యశ్చ ఇప్పుడు మంత్రాచమనం. తర్వాత పునర్మార్జనం, దరిద్రావరణం ఆకాశం, ఆ మంత్రం పునర్మార్జనం. తర్వాత పాపశోధనం, ద్రుపదాది మంచిది. ఈ ప్రాసెస్ అంతా మీరు చేసేటప్పటికల్లా ఏం జరుగుతోంది అంటే ఈ దేహము లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం శుద్ధి జరుగుతుంది. మొత్తం ప్రథమ భాగం అంతా శుద్ధి అది చేస్తారు. స్నానం చేయడం వల్ల ఒక శుద్ధి ఏర్పడింది. ఈ మార్జనల వల్ల, మంత్రాచమనం వల్ల, పాపశోధనం వరకు నీ స్థూల సూక్ష్మదేహాలు శుద్ధి అయ్యాయి. శుద్ధి అయిన తర్వాత నువ్వు సూర్య భగవాను ఉద్దేశించి అర్ఘ్యమిస్తున్నావు. ఇది ప్రధాన అంశం. మధ్య భాగంలోకి ప్రవేశించేప్పుడు మొదటి భాగం అంటే శుద్ధి భాగం. రెండవది సూర్య భగవానుడిలో లేదా సూర్యమండలంలో ఉన్న శక్తిని ఉద్దేశించి అర్ఘ్యం ఇవ్వడం, తర్పణం ఇవ్వడం. ఈ రెండు మధ్య భాగంలోకి వచ్చాయి. ఉత్తర భాగంలో గాయత్రి జప ప్రకటన మొదలవుతుంది. అక్కడ గాయత్రి ముందుకు గాయత్రి హృదయాన్ని చెప్తారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యాదులు మొదలవుతాయి. ఇది గాయత్రి హృదయం. అదైన తర్వాత న్యాసం, దాని తర్వాత జపం, తర్వాత నమస్కారం చూపిస్తున్నాడు. అందులో సూర్యోపస్థానం చేస్తున్నారు. ఇక్కడ ఈ సూర్యోపస్థానం ఉదయ మధ్యాహ్న కాలాల సాయంకాలంలో భిన్న నామాలతో చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత దింగ్ నమస్కారం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పూర్వ భాగంలో 4 భాగాలు ఉన్నాయి, అవి శుద్ధి చేస్తాయి. మధ్య భాగంలో 2 ఉన్నాయి, అవి సూర్యమండలంలో ఉన్న ఈశ్వరుని ఉద్దేశించి. ఉత్తర భాగంలో మొదట గాయత్రి జప ప్రకరణం. అది అయిపోయిన తర్వాత చెప్పే భాగం 11 అంశాలు ఉన్నాయండి. చూడండి, సూర్యోపస్థానం, దింగ్ నమస్కారం అంటే దిగ్దేవతలకు నమస్కారం, తర్వాత సర్వదేవతా నమస్కారం, ఋషి నమస్కారం, ఋషి అంటే గురు ఋషి కలిపి, తర్వాత ఈశ్వర ధ్యానం, హరిహర అభేద స్మరణం, తర్వాత గాయత్రీదేవిని ధ్యానించి నారాయణ అభివందనం చేసి, భూమి ఆకాశాలకు అభివందనం చేసి, ఈశ్వర ప్రార్థన చేసి శుభచింతనతో ముగించాలి. శుభచింతనతో చేసి ఆ తర్వాత అర్పణం చేస్తాం. ఇది మొత్తం భాగం. దీన్ని బట్టి మన లెక్క కట్టి ఇప్పటి వరకు చెప్పిన భాగములు మొదటి దాంట్లో 4, తర్వాత 2, ఆ తర్వాత 11 భాగములు మనకి చెప్పబడుతున్నాయి. ఇలా అవగాహన చేసుకొని ఇప్పుడు అద్భుతమైనటువంటి భవిష్య పురాణాలు చెప్తున్నాడు. విప్రో వృక్ష తస్య మూలం ఈ సంధ్య వేదాశాఖా ధర్మ కర్మాణి పర్ణా తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం మూలే చిన్నే నైవ శాఖ నపర్ణ. అత్యద్భుత విప్రుడు ఒక వృక్షం, ఆ వృక్షానికి మూలం సంధ్య. వేదములు, ధర్మములు, శాస్త్రములు కొమ్మలు. ఆ చెట్టు అంతా కాపాడబడాలి, సందేహం లేదు. కానీ మూలం ఒక్కటి కాపాడుకుంటే మిగిలిన ఎప్పుడైనా కాపాడబడుతుంది. కనుక తస్మాత్ మూలం యత్నతో రక్షణీయం. ఆ మూలమే తీసేస్తే మూలే చిన్నే నైవ శాఖ నపర్ణ. కొమ్మ లేదు, ఆకు లేదు, గుర్తుపెట్టుకున్నాడు. దీనిబట్టి సంధ్యావందనం మూలం. అదే మన వాళ్ళకి కనీసం సంధ్యావందనం చేయవయ్యా అన్నారు. అందుకని సంధ్యావందనం చేస్తే చాలా మంది చేయక్కర్లేదు చెప్పలేదు. ఇది ఒకటి విశేషమైన. అంతేకాదు సంధ్యను ఉపాసించే వారు ఎవరెవరో చెప్తున్నారు చూడండి. బ్రహ్మణ ఉపాసతే సంధ్య విష్ణునా శంకరేణ చ. బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా సంధ్యను ఉపాసిస్తున్నారు. ఎందుకంటే సంధ్య పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మ సృష్టి చేయడానికి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ధరించారు. ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు తమ శక్తితో తాము పనిచేయడానికి ఆ పరబ్రహ్మ శక్తిని ఉపాసించి వాళ్ళ రూపంలో ధరించారు. తెలుసుకోండి. అందుకని బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు నుంచి ఏవో వచ్చి అది గాయత్రిగా అయిందని ఇలాంటివన్నీ సినిమాలకి నాటకాలకి బాగుంటాయి, కానీ తత్వం దృష్టితో అవి సరియని ముఖం గ్రహించవలసినటువంటి. బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే ముందు ఉన్నటువంటిది చిచ్చక్తి. ఇది గ్రహించవలసినది ప్రధానం. అంతేకాదు అశ్వమేధ సహస్రాన్ని వాజపేయ శతాని చ నైవాప్నువంతి తులనాం సంధ్యోపాస్తే ద్విజన్మనః. నిత్యం సంధ్యావందనం చేసినట్లయితే వేల కొలది అశ్వమేధ యాగాలు, 100ల కొలది వాజపేయ యాగాలు కూడా సంధ్యావందనానికి సరిపోవు. తెలుసుకోండి. ఇక్కడ అంత సంధ్యా మహిమ అంత గొప్పగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇక ఆచమనం చేయడం గురించి వాటి గురించి చాలా విశేషమైన అంశములు ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ. శుద్ధికి ఆచమనం తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ ఆచమనం చేసేటప్పుడు స్నానం చేసి లేదా కాళ్ళు కడుక్కొని చేసేటువంటి ఆచమనంలో యజ్ఞోపీతం ధరించిన తర్వాత ముందే చెప్పినట్టు వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి అలా కట్టుకుని శిఖం ముడి వేసుకుని ఆచమనం చేయాలి. తూర్పు కానీ ఉత్తరముఖం కానీ ఆచమనం చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆచమించేటప్పుడు చేతులు మోకాళ్ళకి బయట పెట్టకూడదు. చాలా వివరాలు చెప్తున్నాడు. నాచా మేదాసనస్థాంగ్రి. ఆసనం మీద పాదం పెట్టి ఆచమనం చేయకూడదు. దాని పీఠ మీద కూర్చుంటే పాదం వెలుపలికి ఉండాలి. అంతేకాదు నా బద్ధాసన ఏవవా. ఆసనం బద్ధం వేసుకుని కూర్చొని ఆచమనం చేయకూడదు. ఇక్కడ మరి అలాగంటే కుక్కుటాసనంలో కూర్చొని ఆచమనం చేయమన్నాడు. అంటే 2 కాళ్ళు ముడిచి చేతులు లోపల పెట్టుకుని చేయాలి. నిలబడి చేయకూడదు, బంగులు చేయకూడదు. జలమునందు
స్నానాదులు చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పేటప్పుడు అప్పుడు ఆచమనం చేసేటప్పుడు జలమునందు మాత్రం నిలబడవచ్చు. అది చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా చేతులు మోకాళ్ళకి బయట ఉండకూడదు, పాదాలు నేలపై ఉండాలి. నడుస్తూ గాని, వంగి గాని, నిలుచుని గాని, నవ్వుతూ గాని ఆచమించరాదు. తెలుసుకోండి ఇక్కడ. అది అంతేకాదు, చప్పుడు చేయకుండా ఆచమనం చేయాలి. కొందరు చేస్తుంటే సంధ్యావనం ఆచమనించి అందరూ వినబడుతుందండి. నిలబడి మేనర్స్ అనేది అంత బాగా మన వాళ్ళు చెప్పారో చూడండి. చప్పుడు కాకూడదు. చప్పుడు అయ్యేటట్టు కానీ ఆచమనం చేస్తే రక్తపాల దోషం వస్తుంది. తెలుసుకోండి. చాలా ప్రధానమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా నురగ, మన్ను, బురద, చెడు వాసన, బుడగలున్న నీళ్లని ఆచమించకూడదు. చన్నీటిని ఆచమించాలి. రోగగ్రస్తులైతే వేడి నీళ్లు చేయవచ్చు అని ఒక మాట మనకు కనబడుతుంది ఇక్కడ. తప్తాభిష్ట కారణాత్, అది సూత్రం కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, ఆచమించేటప్పుడు నీటిని చూస్తూ పుచ్చుకోవాలి. రాత్రి సమయంలో చూడకుండా పుచ్చుకోవాలి. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. పైగా కొందరు ఏమంటారంటే కుడి చేతితో ఉద్ధరణతో జలం తీసి ఎడం చేతితో పట్టుకుని కుడి చేతిలో వేసుకోవాలి అని ఒక విధానం ఉంది. అందులో సందేహం లేదు. కానీ ఎడం చేతితో తీసుకుని కుడి చేతిలో కూడా పుచ్చుకోవచ్చు అని కూడా శాస్త్రం ఉంది. రెండు ఉన్నాయి. ఏం చెప్తా ఇక్కడ. కానీ ఒకటి ఎడమ చేయి తగలాలి, తగిలి పూసుకోవాలి. ఎందుకు అనే దానికి కూడా కారణం చెప్తున్నాడండి ఇక్కడ. చాలా విశేషమైన మాట ఇక్కడ. తావన్ నోపస్పృశేత్ యావత్ వామేన స్పృశేత్ వామేహి ద్వాదశాదిత్యావరణశ్చ జలేశ్వర. విశేషంగా చెప్పాడు. ఎడమ చేతిలో ద్వాదశాదిత్యులు వరుణుడు ఉంటాడు. కానీ దాంతో పుచ్చుకోకూడదు. కానీ దాంతో ఉద్ధరణి పట్టుకుని కుడి చేతిలో పుచ్చుకోవాలి. ఇక్కడ వర్ణస్థానం అది కనుక పుచ్చుకోవలసిన దక్షిణాస్తం కనుక దాంతో దీనిలో వేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆదిత్యులు జలమును ఆకర్షించి తీసుకొస్తారు కనుక ఆదిత్య వర్ణస్థానము వామని చెప్పారు. అంత విశేషం అంశం ఉన్నది ఇక్కడ. కొందరు ఎడం చేయి తగలకూడదు అంటారు, కానీ శాస్త్రంలో ఈ వాక్యం కనబడుతున్నది అన్నాడు ఇక్కడ. అలాగే గోకర్ణాకృతి హస్తేన, ఆవు చెవి ఆకారంలో చేతిని చేసి ఆచమనం పుచ్చుకోవాలని చెప్తున్నాడు. ఇవి రెండు రకాలుగా చెప్తారు. కొంతమంది చేతిని ఇలా చాచి, ఇప్పుడు ఈ మధ్య వేలు అనామిక మధ్య కిందకి బొటన వేలు యొక్క మొదటి భాగాన్ని పెట్టి శంఖాకారంలో చేసుకుని పుచ్చుకోవచ్చు. ఒకటి ఈ పెట్టేటప్పుడు ఈ చేతిని ముడిచి పట్టుకుని ఆచమనం చేయాలి. స్పష్టంగా వివరిస్తున్నాడు ఇక్కడ. గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నం జలపిబే. మాషమగ్నం అంటే మినపగింజ మునిగినంత మేర పుచ్చుకోవాలి. అందుకంటే తక్కువ కూడదు, ఎక్కువ కూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ పుచ్చుకునేటప్పుడు ఎలాంటి మాషమగ్నం అంటే ఏంటో చెప్తున్నాడు. బొటన వేలు, చిటికిన వేలు ఇవి చాచి మిగిలిన వేలు ముడుగుదా అరచేతులు ఎన్ని నీళ్లు నిలుస్తాయో దాన్ని మాషమగ్న జలం కొలత చెప్పాడు ఇక్కడ. అంత చక్కగా కొలత కూడా చూపించాడు ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. దోషులతో ఆచమనం చేయకూడదు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. అదేవిధంగా నాంజలినా పివేత్ త్రిరాచామేత్ అశబ్దవత్, చప్పుడు లేకుండా పుచ్చుకోవాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలా రకరకాలు ఉన్నాయి. అలాగే తల మీద కప్పుకుని టోపీలు పెట్టుకుని ఆచమనాలు చేయకూడదు. మెడని కప్పుకుని చేయరాదు. సిక్క ముడి వేసుకోకుండా ఆచమనం చేయరాదు. కాళ్ళు కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా చేయరాదు. ఇవి వివరిస్తున్నారు ఇక్కడ. తడిబట్టతో ఆచమనం చేయరాదు ఇవన్నీ. అలాగే పవిత్ర పాణి చేయాలి. పవిత్ర పాణి అంటే దర్భని అనామిక దగ్గర పెట్టుకుని పుచ్చుకోవడం ఒకటి. ఉంగరం ఉన్నా సరిపోతుంది ఇక్కడ. అది కూడా రజతము, సువర్ణము అది ప్రధానం. తామ్రం కూడా కొంతవరకు పర్వాలేదు. ఉంగరం లేదు ఆచమనం చేయరాదు. ఇది తెలుసుకోవాల్సింది అనామికకి. లేకపోతే రక్తపాల దోషం వస్తుంది కనుక సువర్ణాది అలంకారాలు కేవలం అందాల కోసం కాదు. ఈ మధ్య ఒకరు అన్నారు, మీ దేవుడికి ఎక్కువ అలంకారాలు ఇష్టం అండి అంటే అహంకారాన్ని పెంచుతుంది కదా అన్నాడు. వీడికి తెలిసి జ్ఞానం. అలంకారాలు మా దేవుళ్ళకు ఉన్నాయంటే మా దేవుడికి సంపద ఉంది, సౌందర్యం ఉంది అని అర్థం అని చెప్పాలి ఇక్కడ. దానికి పెద్ద బాధ ఎందుకంటే వాడికి అన్నాడు, వీడు బాధ పడిపోతుంటాడు ఇక్కడ. అంతేకాదు సువర్ణం శరీరానికి తగిలితే శరీరానికి శుద్ధి. ధాతువుకు ఒక సౌర్య లక్షణం. ఇది ఆడంబరాల కోసం వేసుకుని తిరిగి వాళ్ళ గురించి చెప్పట్లేదు. భక్తిభావం వాళ్ళకి వినయం ఉంటుంది. కానీ ఏదో ఈశ్వరానుగ్రహం వల్ల వాళ్ళ సంపద ఉందని అహంకరిస్తూ పొగరమోత్తనాలు చూపిస్తూ లేని వాళ్ళని అవహేళన చేస్తే ఈశ్వరుడు క్షమించని తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఉంగరం లేకపోతే దర్భను చుట్టూ నాచమనం చేయరాని చెప్పిన సంస్కృతికి ఆభరణాలు ప్రధానం కాదని వేరే చెప్పనక్కర్లేదు తెలుసుకోండి. ఇది తను ప్రస్తుతం మనం ఆచమనం చేశాం. సంధ్యావందనం మిగిలింది. రేపటి నుండి మనం మళ్ళీ సంధ్యావందనం చేసుకున్నాం. అసలు ఇప్పుడే విధానాలన్నీ తెలుసుకున్నాం కనుక, ఆసనం వేసి కూర్చున్నాం కనుక రేపటి నుండి మళ్ళీ కలుద్దాం. సంధ్యావందనం చేసుకుని సంధ్యావందన సమయానికి ఇక్కడ వద్దాం. ఏదో దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ముందుగా వాళ్ళు వచ్చినట్లయితే ఇక్కడ సంధ్యావందనం చేసుకుని కూర్చోవచ్చు. ఇది కూడా పద్ధతి ఉన్నది. వాళ్ళ పాత్ర వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ వస్త్రాలు తెచ్చుకుని ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. హాయిగా చేసుకోవచ్చు. సంతోషం.
సర్వం శ్రీ పరమేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇవాళ సదాచార విషయంలో, కాలం విషయంలో కొన్ని విన్నాం. కానీ నిత్య జీవన వ్యవహారంలో, ఉద్యోగాదులు ఇత్యాదుల్లో ఉన్నటువంటి వారి కాలాన్ని ఎలా మరచుకోవచ్చు అనేది కంచి పరమాచార్యులు వారు చెప్పిన మాటల ప్రకారంగా ఒక పద్ధతి ఉంది. అది నేను తెలుసు. పార్వతీపదయే హర హర మహాదేవ. ఒక్క నిమిషం, ఒక ముఖ్యమైన స్ఫూర్తికరమైన అంశం ఒకటి చెప్పాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దవారు చెరువు లక్ష్మీనారాయణ శర్మ శాస్త్రి గారు, మహానుభావులు. ఈయనకి కొన్ని వందలకు పైన అమెరికాలో పేటెంట్లు ఉన్నాయి. అంత సైంటిస్ట్. త్రికాల సంధ్యోపాసన చేస్తూ యజుర్వేదం మొత్తం నేర్చుకున్న వారి, అమెరికాలో ఋగ్వేద సామవేదాలు కూడా నేర్చుకున్నటువంటి మహానుభావులు. ఇక్కడ యువతికి స్ఫూర్తి కావాలని చెప్తున్నాను. ఇక్కడ ఇది అది చేసి ఇది చేస్తూ నెక్కినటువంటి మహాత్ములు ఇప్పుడు కాశీ మొదలైన క్షేత్రాల్లో కూడా ఉంటూ అనుష్ఠాన పరులై ఉన్నటువంటి మహాత్ములు వారి ఇక్కడికి రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. వారి ఆశీర్వచనాలు లభించగా